ప్రీవియస్ క్లాస్ లో మనం ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఒక టాపిక్ స్టార్ట్ చేసుకున్నామమ్మా. ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ లో కడతాము. అసెస్మెంట్ ఇయర్ లోనే మనం ఏం చేస్తాం, యాక్చువల్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ చేసి అండ్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ లయబిలిటీని పే చేసి అక్కడ ఐటీఆర్ ఫామ్ అనేది ఒకటి సబ్మిట్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. విత్ ఫాలోయింగ్ పర్టికులర్స్, ఈ పర్టికులర్స్ అన్నిటితో కలిపి మనం ఏం చేస్తాం, ఒక ఫామ్ సబ్మిట్ చేస్తాము, ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తామని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇలా డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ అనేది ఉంటుందండి. ఆ డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ చాలా చోట్ల చూసాం. 139(1) ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ కి లైబుల్ అయితే కనుక 30th సెప్టెంబర్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ లైబుల్ అయితే 30th నవంబర్, ఎనీ అదర్ కేసులో 31st జూలై అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, సో ఎవరెవరు కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాలి అని చెప్పేసి అంటే కనుక కంపెనీ ఆర్ ఫర్మ్ అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఆర్ లాస్, ఇన్కమ్ వచ్చినా లాస్ వచ్చినా సరే వాళ్ళు ఏం చేయాలంటే they have to file their income tax return mandatorily. Local authority అయితే income which is not chargeable to tax అంటే ఇన్కమ్ అంటే ఇన్కమ్ కనుక చార్జబుల్ టు ట్యాక్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మాత్రమే రిటర్న్ ఫైల్ చేయాలి కంపల్సరీ. కానీ లోకల్ అథారిటీ ఇన్ ఎనీ అదర్ కేస్ ఏం చెప్తున్నాడండి, నెట్ టోటల్ ఇన్కమ్ తీసుకోమంటున్నాడు, టోటల్ ఇన్కమ్ తీసుకోమంటున్నాడు. టోటల్ ఇన్కమ్ అని నెట్ టోటల్ ఇన్కమ్ అండి. టోటల్ ఇన్కమ్ అని అన్నాడు అంటే కనుక దాన్ని నెట్ టోటల్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. స్పెసిఫిక్ గా గ్రాస్ అయితే గ్రాస్ అని చెప్తాడండి. ఈ టోటల్ ఇన్కమ్ కి 2 అడ్జస్ట్మెంట్స్ సజెస్ట్ చేశాడండి. ఏంటంటే బిఫోర్ చాప్టర్ 68 డిడక్షన్స్, బిఫోర్ సెక్షన్ 54 ఎగ్జంప్షన్స్ అని చెప్పేసి అని అన్నాడండి. అంటే చాప్టర్ 68 డిడక్షన్స్ ని కంటే ముందు, 54 ఎగ్జంప్షన్స్ కంటే ముందు అని చెప్పేసి అని. ఓకే రైట్. సో అంటే టోటల్ ఇన్కమ్ కి ఈ చాప్టర్ 68 డిడక్షన్స్ కి ముందు అంటే కనుక దీన్ని యాడ్ చేస్తే కనుక ఏమొస్తుందండి, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుందండి. దానికి మనకి 54 ఎగ్జంప్షన్స్ యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఎనీ అదర్ కేసులో ఇక్కడ ఇన్కమ్ డిటర్మినేషన్ అనేది వస్తుంది. ఈ ఇన్కమ్ అనేది కనుక ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఆర్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ అనేది ఎక్సీడ్ అయిందంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడండి. సో మ్యాండేటరీ ఫైలింగ్ పర్సన్స్ హోల్డింగ్ అసెట్స్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, ఇప్పుడు నార్మల్ గా ఇదంతా కూడా ఇన్కమ్ క్రైటీరియా అండి. ఇన్కమ్ క్రైటీరియాని బేస్ చేసుకుని మనం రిటర్న్ ఫైల్ చేయడం గురించి నేర్చుకున్నామండి. ఇక్కడ మనం చెప్పుకునే కేసెస్ ఏంటంటే మ్యాండేటరీ ఫైలింగ్ అంట. అంటే ఇన్కమ్ ఉన్నా లేకపోయినా సరే మనం ఖచ్చితంగా రిటర్న్ ఫైల్ చేయాల్సిన కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంట. పర్సన్ హోల్డింగ్ అసెట్స్ అవుట్ సైడ్ ఇండియాలో కనుక ఇండివిజువల్ కానీ హెచ్ఎఫ్ కానీ రెసిడెంట్ ఇండివిజువల్ కానీ రెసిడెంట్ హెచ్ఎఫ్ కానీ 139(1) లో అక్కడ మనకి ఇక్కడ అసెట్స్ కనుక అవుట్ సైడ్ ఇండియాలో హోల్డ్ చేస్తుంటే కనుక దే హ్యావ్ టు ఫైల్ దేర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. తర్వాత ఎంప్లాయర్ ఫైల్ చేసే కేసెస్ సెక్షన్ 139(1)A గురించి మాట్లాడుకున్న ఎంప్లాయీ తరపున రిటర్న్ ఫైల్ చేసేయచ్చు. కానీ ఇన్కమ్ పర్టికులర్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి అంతా కూడా ఎంప్లాయర్ డిస్క్లోజ్ చేస్తాము. ఎంప్లాయర్ మొత్తం దాని మీద ట్యాక్స్ లయబిలిటీ మీద డిడక్ట్ చేయాలి కాబట్టి మొత్తం ట్యాక్స్ లయబిలిటీ డిడక్ట్ చేస్తాడు అనుకుంటే కనుక ఎంప్లాయర్ కి మనం ఏం ఇవ్వచ్చు అంటే ఒక కన్సెంట్ ఇవ్వచ్చు అంటే మన తరపున కేసు మన తరపున రిటర్న్ ఫైల్ చేసేయడానికి. సార్ మొత్తం ఉన్న ఎంప్లాయీస్ అందరి మీద కలిపి ఒక రిటర్న్ ఫైల్ చేసి వచ్చేసారి బల్క్ రిటర్న్ అనేది ఒకటి ఫైల్ చేస్తారంటండి. ఒకవేళ సార్ ఎంప్లాయీ కనుక నేను ఎంప్లాయర్ కి కొంత ఇన్కమ్ డిస్క్లోజ్ చేయలేదు, నేను సొంతంగా రిటర్న్ వేసుకోవాలి, లేదా కొన్ని డిడక్షన్స్ నేను చూపించలేదు, నేను క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మరి విడిగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చా? ఎస్, ఈ బల్క్ రిటర్న్ తో కలిపి కాకుండా విడిగా కావాలనుకుంటే ఫైల్ చేసుకోవచ్చు. బల్క్ రిటర్న్ లో కన్సెంట్ ఇవ్వడం మానేస్తే ఎంప్లాయర్ ఫైల్ చేయడండి. అప్పుడు ఎంప్లాయీ తనంతట తానుగా రిటర్న్ ఫైల్ చేసుకునే అధికారం అనేది ఉంటుంది. ఓకే రైట్. తర్వాత ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ త్రూ కంప్యూటర్ రీడబుల్ మీడియా అని చెప్పేసి అన్నాడండి. అంటే ఎలక్ట్రానిక్ ఫామ్ లో రిటర్న్ ఫైలింగ్ గురించి మాట్లాడుకున్నాం. దట్ ఈస్ మనకి ట్యాక్స్ ఆడిట్ లయబుల్ అయిన పర్సన్స్ అందరూ కూడా ఆన్లైన్ ఫైలింగ్ చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లాస్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(3). సో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి ఎక్కడైనా లాస్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కనుక మనం రిటర్న్ ఫైల్ చేసి ఉండాలని చాలా చోట్ల కండిషన్స్ ఉంటాయండి. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అనే చాప్టర్ చూసినప్పుడు మనకు తెలుస్తుందంట ఏంటంటే మనం రిటర్న్ ఫైల్ చేయాలంటే రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేయకపోతే కనుక
మనం ఏం చేయలేమంటండి, లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేమంట. అంటే కరెంట్ ఇయర్ లో నేను సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఇవి రెండు ప్రొవిజన్స్ అండి. సెట్ ఆఫ్ వేరు, క్యారీ ఫార్వర్డ్ వేరు. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటే రెండు వేరు వేరు ప్రొవిజన్స్ అండి. ఇక్కడ సెట్ ఆఫ్, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ అండి. సెట్ ఆఫ్ వేరు, క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ వేరు. సెట్ ఆఫ్ అంటే కరెంట్ ఇయర్ లాసెస్ ని ఓకే కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ తో మనం సెట్ ఆఫ్ చేసుకోవడం అంటండి. కరెంట్ ఇయర్ లాసెస్ ని కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ తో సెట్ ఆఫ్ చేసుకోవడం అంటండి. ఒకవేళ అలా సెట్ ఆఫ్ చేసుకోలేకపోయినా, లాసెస్ ఎక్కువైపోయినాయి, కరెంట్ ఇయర్ లో నాకు లాసెస్ ఎక్కువైపోయినాయి, లేదా కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల నేను క్లెయిమ్ చేసుకోలేకపోయాను లాసెస్ ని, కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల నేను లాసెస్ ని క్లెయిమ్ చేసుకోలేకపోయాను, లేదా కరెంట్ ఇయర్ అంత ఇన్కమ్ లేకపోవడం వల్ల నేను లాసెస్ ని క్లెయిమ్ చేసుకోలేకపోయాను అని చెప్పేసి కనుక మనం అనుకుంటున్నట్లయితే, అప్పుడు ఆ లాసెస్ ని ఏం చేసుకోవచ్చంట, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చంట. అంటే ఏం చేసుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే, క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చంట. ఓకే, ఫస్ట్ కరెంట్ ఇయర్ లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకుంటాం. కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకున్నా సరిపోకపోతే అప్పుడు ఇంకా లాసెస్ మిగిలిపోతాయి, లేదా కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల మనం కరెంట్ ఇయర్ లాసెస్ ని క్లెయిమ్ చేసుకోలేకపోయాము. అలాంటప్పుడు ఆ లాసెస్ ని మనం ఏం చేయొచ్చంట, వీ కెన్ క్యారీ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్ ఇయర్స్. అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే కనుక we should file the return within the due date mentioned under section 139(3). ఈ రిటర్న్ ఏంటంటే లాస్ రిటర్న్. మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్న రిటర్న్ ఏంటండి, లాస్ రిటర్న్ అండి. ఈ లాస్ రిటర్న్ ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ కి లాస్ ని నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే కనుక we should file the return in certain cases అండి. అంటే ఇక్కడ కొన్ని లాసెస్ ని కనుక క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఏం చేసి ఉండాలి, రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలము, లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలము అని చెప్పేసి చెప్పుకున్నాం. కొన్ని టైప్స్ ఆఫ్ లాసెస్ ఉన్నాయండి, వాటిని రిటర్న్ ఫైల్ చేయకపోయినా సరే మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట. లైక్ ఏమున్నాయి సార్, మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, డిప్రిసియేషన్ లాస్ అండర్ సెక్షన్ 32 subsection 2. మీకు గుర్తుందండి, డిప్రిసియేషన్ లాస్. అదే దాన్ని మనం ఏమనుకున్నాం అంటే అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అన్నారండి. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. ఇలాంటివి ఇంకేమున్నాయి, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్, అలాగే అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్, సైంటిఫిక్ రీసెర్చ్. సో ఇలా మనకి 3 ఉన్నాయంటండి. ఈ 3 కూడా డిప్రిసియేషన్ లాస్, లైక్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్, ఈ 3 కూడా మనం రిటర్న్ ఫైలింగ్ తో సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిటర్న్ ఫైల్డ్, we can carry forward. ఓకే, మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలమని చెప్పేసి చెప్తున్నామండి. కానీ కొన్ని లాసెస్ ఉన్నాయంట, సర్టెన్ లాసెస్. ఆ లాసెస్ క్లెయిమ్ చేసుకోవాలంటే కనుక we should file the return within the due date mentioned under section 139(3). that is, loss return has to be filed within the due date mentioned under section 139(3). అమ్మ 139(3) లో మళ్ళీ సెపరేట్ డ్యూ డేట్ ఇచ్చారా సార్? ఇవ్వలేదంటండి. they have referred 139(1). సింపుల్ గా 139(3) లో రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేస్తే మాత్రమే. ఇక్కడ సెట్ ఆఫ్ అంటే ఏమనుకున్నామండి, కరెంట్ ఇయర్ లాసెస్ ని కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ తో అడ్జస్ట్ చేసుకునేది అని చెప్పేసి అనుకున్నాం. అలా అడ్జస్ట్ చేసుకోగా ఇంకా లాసెస్ మిగిలిపోతే కనుక వాటిని ఏం చేస్తాం అనుకున్నాం, నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం అనుకున్నాం. అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే కనుక సర్టెన్ లాసెస్ కి సంబంధించి మనకి ఏమున్నాయంటే విత్ ఇన్ ద డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేస్తే మాత్రమే క్లెయిమ్ చేసుకోగలమని చెప్పేసి మనం చెప్పుకున్నాం అంటే విత్ ఇన్ ద డ్యూ డేట్ మెన్షన్డ్ అండర్ సెక్షన్ 139(3).
ఈ 139(3) లో మళ్ళీ సెపరేట్ డ్యూ డేట్ చెప్పారంటే 139(1) లో చెప్పిన డ్యూ డేటే చెప్పారంటండి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇలాంటి లాస్ట్ రిటర్న్ అనేది ఎప్పుడులో ఫైల్ చేయాలి అని చెప్పేసి చూసే ఆస్పెక్టే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. దానికంటే ముందు మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెట్ ఆఫ్ వేరు, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అనే చాప్టర్కి వెళ్ళాక నేర్చుకుంటామండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న బ్రెయిన్ లో డిస్టింక్షన్ పెట్టుకోండి. సెట్ ఆఫ్ వేరు, క్యారీ ఫార్వర్డ్ వేరు. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ వేరు వేరు ప్రొవిజన్స్. సెట్ ఆఫ్ అంటే కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ తో కరెంట్ ఇయర్ లాసెస్ ని అడ్జస్ట్ చేసుకోవడం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అడ్జస్ట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు యాక్ట్ లో రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే మనకి ఇన్కమ్ లేకపోవడం వల్ల కానీ మనం లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకోలేకపోతే కనుక ఆ లాసెస్ ని మనం ఏం చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట. కానీ అలాంటి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే సర్టెన్ లాసెస్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే కనుక వీ షుడ్ ఫైల్ ద రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ మెన్షన్డ్ అండర్ సెక్షన్ 139(3). 139(3) లో సెపరేట్ డ్యూ డేట్ ఏమి ఇవ్వలేదు. ఏమని చెప్పారు? 139(1) ని రిఫర్ చేశారంటండి. ఓకే, నెక్స్ట్ సర్టెన్ లాసెస్ మనకి అసలు రిటర్న్ ఫైల్ చేయడంతో సంబంధం లేదు. లైక్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్, ఇలాంటివన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిటర్న్ ఫైల్డ్. మనం రిటర్న్ ఫైల్ చేసినా చేయకపోయినా సరే మనం ఏం చేయొచ్చు వీ కెన్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఇదంతా కూడా మనకి తెలిసిందే. దీని బ్యాక్గ్రౌండ్ తో ఒక్కసారి 139(3) అనే సెక్షన్ ని ఒక్కసారి చదువుదాం అమ్మా. ఓకే, రైట్, ఒకసారి చదవండి. ఎనీ పర్సన్ హూ హ్యాస్ సస్టైన్డ్ లాసెస్ in any previous year and claims that such loss should be carried forward under section 72. మా ఇక్కడ చూడండి, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకునే లాసెస్ ఏమున్నాయని చెప్పేసానంటే he wants to carry it forward. ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటున్నాడండి అంటే ఇక్కడ సెట్ ఆఫ్ పాసిబుల్ కాలేదండి. ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసానంటే సెట్ ఆఫ్ పాసిబుల్ కాలేదు అంటే, సెట్ ఆఫ్ పాసిబుల్ అయితే అక్కడ సెట్ ఆఫ్ చేసేవాడు. సెట్ ఆఫ్ పాసిబుల్ కాలేదు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అలాంటి లాసెస్ ఏమున్నాయంట? సెక్షన్ 72 బిజినెస్ లాస్, నెక్స్ట్ 73 స్పెక్యులేషన్ లాస్, 73A losses from specified business, next 74 loss under head capital gains, next 74A loss from the activity of owning and maintaining of race horses. ఓకే, ఇక్కడ సర్టెన్ లాసెస్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఇక్కడ సర్టెన్ లాసెస్ ఏవైతే మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే వాటిని ఏమనుకున్నామండి? ఇక్కడ విత్ ఇన్ ద డ్యూ డేట్ మెన్షన్ అండర్ సెక్షన్ 139(3) లో చెప్పిన డ్యూ డేట్ లోపు మనం రిటర్న్ ఫైల్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అంటే 139(3) లో కొత్తగా ఏం చెప్పలేదు, 139(1) మళ్ళీ రిఫర్ చేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ సర్టెన్ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టెన్ లాసెస్ గురించి ఇప్పుడు చెప్తున్నాడండి. ఆ సర్టెన్ లాసెస్ ఏమున్నాయంట? సర్టెన్ లాసెస్ రిక్వైర్ టు ఫైల్ return within due date under section 139(1). సో 139(1) డైరెక్ట్ గా రాసేస్తున్నానండి. 139(1) లోపు రిటర్న్ ఫైల్ చేయాలని చెప్పిన ఆ సర్టెన్ లాసెస్ ఏవైతే ఉన్నాయో సర్టెన్ లాసెస్ ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే అది బిజినెస్ లాస్, స్పెక్యులేషన్ లాస్, లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్, లాస్ అండర్ ది హెడ్ క్యాపిటల్ గెయిన్స్, లాస్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. సార్ అసలు లాసెస్ రావడానికి పాసిబిలిటీ ఉన్న కేసెస్ చెప్పండి సార్. అంటే ఏ లాసెస్ రావచ్చు అని చెప్పేసి అన్న దానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ లో లాస్ వచ్చే అవకాశం ఉందా? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ లో లాస్ వచ్చే అవకాశం ఉందా? శాలరీస్ నుంచి లాస్ రాదండి. శాలరీస్ నుంచి లాస్ ఎప్పటికీ రాదు. సో
salaries, no losses. అసలు లాస్లు అనేవి వచ్చే అవకాశం లేదు. ఓకే. హౌస్ ప్రాపర్టీ, yes, there is a chance of loss. లాస్ వచ్చే అవకాశం ఉంది. పీజీబీపీలో లాస్ వచ్చే అవకాశం ఉంది. ఎస్, లాస్ వచ్చే అవకాశం ఉంది. ఈ పీజీబీపీలో ఎలాంటి లాస్ వచ్చే అవకాశం ఉందంటే నార్మల్ బిజినెస్ లాస్. అమ్మా, స్పెక్యులేటివ్ బిజినెస్ ని నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఎప్పుడు కలపండి. ఇక్కడ స్పెక్యులేటివ్ నార్మల్ బిజినెస్ అండి. అలా కాకుండా స్పెక్యులేటివ్ లాస్. ఓకే, స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అండి. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్. సో స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్, నార్మల్ బిజినెస్ లాస్, స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ వేరు, నార్మల్ బిజినెస్ లాస్ వేరు. స్పెక్యులేటివ్ అంటే ట్రాన్సాక్షన్ గురించి చెప్పుకున్నాం. అదర్ దాన్ బై వే ఆఫ్ యాక్చువల్ డెలివరీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. యాక్చువల్ డెలివరీ జరగకుండా అక్కడ ఏం జరుగుతుందంటే జస్ట్ అక్కడ ట్రాన్సాక్షన్ సెటిల్ అవుతుంది ఆ రోజుకి, అంతేగాని యాక్చువల్ డెలివరీ అనేది జరగదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. డిఫరెన్స్ ఆఫ్ పేమెంట్ కి అక్కడ మన పేమెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం పీజీబీపీలో చెప్పానండి స్పెక్యులేటివ్. అలాంటి స్పెక్యులేటివ్ బిజినెస్ ని నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ తో కలపడంటండి. ఎందుకని చెప్పేసానంటే సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అనే ప్రొవిజన్స్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇక్కడ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ కెనాట్ బి అడ్జస్టెడ్ విత్ ద నార్మల్ బిజినెస్ ఇన్కమ్. సో స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ని స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ తోనే మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవాలంట. సో అందుకోసం అని చెప్పేసి ఈ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ వేరు, నార్మల్ బిజినెస్ లాస్ వేరు అని చెప్పేసి చెప్తున్నాడండి. అలాగే స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD అండి. స్పెసిఫైడ్ బిజినెస్ లో లాస్ వస్తే కనుక ఆ లాస్ ని కూడా మనం ఏం చేయలేమంటండి, వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్స్ తో కానీ లేకపోతే వేరే ఇన్కమ్స్ తో మనం సెట్ ఆఫ్ చేయలేమంటండి. మళ్ళీ స్పెసిఫైడ్ బిజినెస్ లో వచ్చిన ఇన్కమ్ తోనే మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవాలంట. సో బీజీపీలో ఎన్ని టైప్స్ ఆఫ్ లాసెస్ వచ్చే అవకాశం ఉన్నాయండి? నార్మల్ బిజినెస్ లాస్, స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్, స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ అనే 3 రకాల లాసెస్ వచ్చే అవకాశం అనేది ఉందంటండి. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ లో కూడా మనకి ఏ అవకాశం ఉంది? లాస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అదర్ సోర్సెస్ లో లాస్ రావడానికి ఉన్న ఒకే ఒక ఛాన్సెస్ ఏంటంటే ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. ఇంకెక్కడ కూడా ఎక్స్పెండిచర్ కూడా అలో చేయట్లేదండి. ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. మిగతా అన్ని కేసెస్ లోని ఇన్కమ్ ఉండడానికి అవకాశం ఉంది, కానీ లాస్ రావడానికి ఛాన్స్ తక్కువ, లాస్ రావడానికి లేదు. ఒకవేళ సార్ మనకి లాటరీస్ లో కానీ క్రాస్ వర్డ్ పజిల్స్ లో క్యాజువల్ ఇన్కమ్ లో లాస్ అయినా రావచ్చు కదా సార్. క్యాజువల్ ఇన్కమ్ లో అసలు ఎక్స్పెండిచర్ అలో చేయరు, అలాంటప్పుడు లాస్ ఏమొస్తుంది? సో కాబట్టి ఎక్స్పెండిచర్ అలో చేయనప్పుడు లాస్ అనేది రాదు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ గా వచ్చే లాసెస్ ఏంటంటే ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ అనే లాస్ రావచ్చండి. దీని నుంచి లాస్ అనేది యాక్టివిటీ నుంచి లాస్ వచ్చినా సరే అలౌ చేస్తారంట. సో ఆ లాసెస్ ని మనం ఏం చేయొచ్చు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటండి. సో కాబట్టి ఇలా ఫైవ్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఒకే ఒక దాంట్లో లాస్ రావడానికి అవకాశం లేదు. ఇంటూ మార్క్ పెట్టుకున్నాం, దట్ ఈస్ శాలరీస్ నుంచి అసలు లాస్ వచ్చే అవకాశం లేదు. మిగతా హెడ్స్ నుంచి లాస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మన సర్టెన్ లాసెస్ అని చెప్పేసి ఏవైతే మాట్లాడుకున్నాం, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే కనుక రిటర్న్ ఫైల్ చేయాలని చెప్పేసి చెప్పుకున్న వాటిల్లో ఏ లాస్ లేదండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే పీజీబీపీలో నార్మల్ బిజినెస్ లాస్ ఉంది. ఎస్, బిజినెస్ లాస్ 72, తర్వాత స్పెక్యులేషన్ లాస్ 73, తర్వాత స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ 73A, తర్వాత క్యాపిటల్ గెయిన్స్ లాస్ 74, తర్వాత ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ ఓకే 74A. అన్ని లాసెస్ కవర్ అయినాయండి. కానీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ లాస్ మాత్రం ఇక్కడ కవర్ అవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఓన్లీ ఏదైతే ఈ లాసెస్ ని సర్టెన్ లాసెస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే రిటర్న్ అనేది ఖచ్చితంగా ఫైల్ చేయాలి విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపు అని చెప్పేసి ఏదైతే చెప్పుకున్నామో అలాంటి కేటగిరీస్ లో ఏ లాస్ లేదంటే అండి హౌస్ ప్రాపర్టీ లాస్ అనేది లేదు. మనం అనలైజ్ చేసుకున్నాం ఎన్ని టైప్స్ ఆఫ్ లాసెస్ అనేవి మనకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అలా అనలైజ్ చేసుకున్నప్పుడు హౌస్ ప్రాపర్టీ నుంచి పీజీబీపీ నుంచి అయితే 3 క్యాపిటల్ గెయిన్స్ నుంచి లాస్ రావచ్చు, అదర్ సోర్స్ నుంచి లాస్ రావచ్చు, సాలరీస్ నుంచి అసలు లాస్ వచ్చే అవకాశమే లేదు. ఓకే, సో కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు రిటర్న్ ఫైల్ చేయాలి విత్ ఇన్ ద డ్యూ డేట్ మెన్షన్ సెక్షన్ 139(1) రిటర్న్ డ్యూ డేట్ లో ఫైల్ చేయాలని చెప్పేసి అంటే కనుక
అవి ఏమి ఉన్నాయంటే ఈ 5 కూడా మనకి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకున్నామండి. చూడండి, ఎనీ పర్సన్ హూ హ్యాస్ సస్టైన్డ్ లాసెస్ in any previous year and claims that such loss should be carried forward under section 72 business loss, 73 speculation loss, 73 a loss from prescribed business, 74 loss under the head capital gains, or 74 a loss from the activity of owning and maintaining of race horses shall mandatorily file a return of loss within the time allowed under section 139(1). మళ్ళీ ఇక్కడ 139(3) లో దేని రెఫర్ చేస్తారండి? 139(1) ని రెఫర్ చేస్తారండి. మళ్ళీ స్పెసిఫిక్ గా స్పెషల్ డ్యూ డేట్ అనేది ఇవ్వట్లేదు. ఎనీ రిటర్న్ సో ఫైల్డ్ షల్ బి ట్రీటెడ్ యాజ్ రిటర్న్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 139(1) and the provisions of the act shall apply accordingly. So section 80 states that unless the loss return filed within the due date stipulated under section 139(1) loss is determined in pursuance of the return, such loss cannot be carried forward. ఇక్కడ సెక్షన్ 80 ప్రకారం ఏంటంటే ఇక్కడ ఈ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ లాసెస్ అన్నిటిని కూడా మనం క్లెయిమ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే 139(1) డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేసి ఉండాలి. లేకపోతే మనం రిటర్న్ లాసెస్ అనేది ఏం చేసుకోలేమంటండి, క్లెయిమ్ చేసుకోలేమని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే, రైట్ అమ్మా. మనం ఈ లాసెస్ గురించి సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అనే చాప్టర్ కి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటామండి. ఓకే, రైట్. Additional points. The above mentioned condition does not apply to unabsorbed depreciation under section 32, loss under the head income from house property 71B. అమ్మా ఈ ప్రొవిజన్ ఈ రెండింటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అమ్మా. irrespective of the return of income filed అని చెప్పేసి అని unabsorbed depreciation, unabsorbed family planning, unabsorbed scientific research expenditures కి ఈ రిటర్న్ ఫైలింగ్ అనే డ్యూ డేట్ అనేది ఉండదు అని చెప్పేసి ఒకటి చెప్పుకున్నాము. అలాగే ఇంకొకటి ఏం చెప్పుకున్నామండి, మనం చూసాం లాసెస్ అనలైజ్ చేసినప్పుడు వి గాట్ దట్ రిమైనింగ్ అన్ని లాసెస్ కవర్ అయ్యాయి కానీ హౌస్ ప్రాపర్టీ లాస్ అనేది ఇక్కడ కవర్ అవ్వలేదు. అందుకోసం అని చెప్పేసి అని ఏ లాసెస్ కి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ తో సంబంధం లేదు. రిటర్న్ ఫైలింగ్ irrespective of return filing, irrespective of return filing, losses can be carried forward. Losses can be carried forward. మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలిగిన లాసెస్ ఏమున్నాయంట? హౌస్ ప్రాపర్టీ లాస్. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంటుంది కదా, అందులో లాస్ అండి. హౌస్ ప్రాపర్టీ లాస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సెక్షన్ 71B. ఓకే, సెక్షన్ 71B తర్వాత 32 subsection 2, that is unabsorbed depreciation. ఈ unabsorbed depreciation అంటే లైక్ కైండెడ్ గా ఏమున్నాయి? unabsorbed ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్, అలాగే unabsorbed సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్. వీటిని మనం చేసే ఇక్కడ వీటిని లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయగలదంట, రిటర్న్ అనేది వితిన్ ద డ్యూ డేట్ అంటూ సెక్షన్ 139(1) లో డ్యూ డేట్ లో ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు లాస్ రిటర్న్. ఒకసారి చూడండి అడిషనల్ పాయింట్స్. ది అబవ్ మెన్షన్డ్ కండిషన్ డస్ నాట్ అప్లై టు unabsorbed depreciation under section 32(2) and losses under the head income from house property under section 71B. Next, section 139(3) read with section 80 does not prohibit inter-source inter-head set off of losses during the year. The mandatory filing of the return of income shall be fulfilled only for the carry forward of losses. అది కూడా మనం చెప్పుకున్నామండి. ఏంటంటే కనుక కరెంట్ ఇయర్ లాసెస్ ని కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ సెట్ ఆఫ్ చేసుకోవడానికి మనం రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడైతే మనం ఈ లాసెస్ ని సెట్ ఆఫ్ చేసుకోగా ఇంకా లాసెస్ మిగిలిపోయి కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకోగా లేదా సమ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సి వస్తే కనుక ఇక్కడ మనకి ఏమవుతుందంటండి, ఆ క్యారీ ఫార్వర్డ్ ప్రొవిజన్స్ కి మాత్రమే ఏం అప్లికబుల్ అవుతుందంటండి, ఈ 139(3) లో డ్యూ డేట్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అనేది మనకి అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడండి. కరెంట్ ఇయర్ సెట్ ఆఫ్ కి ఇక్కడ ఈ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయా? అప్లికబుల్ కావు. కేవలం క్యారీ ఫార్వర్డ్ ప్రొవిజన్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చెప్పుకున్నామండి. ఓకే, ఇంతకు ముందే జస్ట్ మనం మాట్లాడుకున్నాం. కరెంట్ ఇయర్ లాసెస్ ని కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా లాసెస్ మిగిలిపోతే కనుక అప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే, అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటప్పుడు మాత్రమే రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లో ఫైల్ చేశారు లేదని చెప్పేసి మనకి పాయింట్ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. ఓకే, రైట్. నెక్స్ట్,
The requirement of section 80 to file the return of income on or before the due date prescribed is applicable only for the carry forward of losses suffered in that assessment year. It does not impact the status of the carry forward of losses if any of the previous years అని చెప్పేసి అంటున్నాడండి. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్ కరెంట్ ఇయర్ లో లాసెస్ ఏవైతే ఉంటే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ ఇయర్ రిటర్న్ కరెక్ట్ గా ఫైల్ చేసాం లేదో చూడాలండి. దీని ముందు ఇయర్ లాసెస్ ఇంకా ఇక్కడ కరెంట్ ఇయర్ దీని ముందు ఇయర్ ఇప్పుడు సపోజ్ 2019-20 గురించి మాట్లాడుకుంటున్నాం అంటండి. 2017-18 లో లాసెస్ ఉన్నాయంటండి. ఈ 2017-18 లో లాసెస్ ని ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అంటండి. అలా క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఈ రోజున రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసాం లేదా అని చూడాలా. ఈ 17-18 లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు 17-18 రిలేటెడ్ రిటర్న్ అనేది విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసారు లేదా చూస్తే చాలండి. 19-20 రిటర్న్ కూడా విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేయాలా, సో దట్ వీ కెన్ క్యారీ ఫార్వర్డ్ 17-18 లాసెస్. అలాగేం లేదండి. సో కరెంట్ ఇయర్ లాసెస్ ని మాత్రమే మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే విత్ ఇన్ ద డ్యూ డేట్ అనేది చూస్తాము. దానికి ముందు ఇయర్ లో లాసెస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాము అంటే కనుక అక్కడ మనకు ముందు ఇయర్ లో ఏం చేస్తున్నామంటే ఈ లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటప్పుడు కరెంట్ ఇయర్ రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసాం లేదా అన్నదాంతో మనకి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, నెక్స్ట్, in case of belated filing of return, the assessee may seek remedy by making an application to the Central Board of Direct Taxes for relaxation of the time to carry forward the losses for the set off అని చెప్పేసి అంటున్నాడండి. ఒకవేళ కనుక మీరు విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేయలేదు అంటే 139 డ్యూ డేట్ ఇచ్చాడండి. 139 డ్యూ డేట్ లో ఫైల్ చేస్తే విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేసినట్టు అండి. అక్కడ ఇంట్రెస్ట్ పెనాల్టీలు ఏమీ ఉండవండి. ఒకవేళ కనుక మీరు మిస్ అయ్యారు అంటే కనుక విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేయడంలో మిస్ అయ్యారు అంటే కనుక అప్పుడు మీరు ఏం చేసినట్టంట అక్కడ బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసినట్టంట. అలాంటి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తే కనుక యూ కెనాట్ క్యారీ ఫార్వర్డ్ ద లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేరంట. కానీ ఏం చేయొచ్చు అంటే సిబిడిటీకి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక వాళ్ళు కనుక రీజన్స్ అనేవి మీరు రాసిన రీజన్స్ అనేవి అప్రోప్రియేట్ గా ఫీల్ అయితే కనుక ఏం చేయొచ్చు అంటే వాళ్ళు లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, నెక్స్ట్, సో నెక్స్ట్ రిటర్న్ లాస్ట్ రిటర్న్ తర్వాత బిలేటెడ్ రిటర్న్ అంటండి. సార్ వాట్ ఈస్ బిలేటెడ్ రిటర్న్? సెక్షన్ 139(4) బిలేటెడ్ రిటర్న్ అంటే ఏంటి సార్? మనం విత్ ఇన్ ద డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేయలేకపోయాము అనుకుంటే కనుక దాన్ని ఏమంటారంటండి బిలేటెడ్ రిటర్న్. నేను విత్ ఇన్ ద డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేయకపోయినా ఎప్పటి వరకు ఫైల్ చేసుకోవచ్చు సార్? ఇప్పుడు నాకు 31st జూలై టైం ఇచ్చారండి. ఇప్పుడు 2019-20 ఇయర్ కి ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఎప్పుడులో ఫైల్ చేయాలండి? అసెస్మెంట్ ఇయర్ 2021 లో మనం చూసుకుంటే కనుక 31st జూలై 2020 నేను ఫైల్ చేసుకోవాలంటే అండి. అమ్మ ఇప్పుడు COVID-19 వల్ల కొంచెం డేట్స్ ఎక్స్టెండ్ చేశారు, కానీ ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఈ డేట్స్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ డేట్స్ అనేవి కరెక్ట్ కాదు, ఇక్కడ కొంచెం మారిన ఈ అమెండ్మెంట్ అనేది ఈ ఒక ఇయర్ కి చేశారు. ఓకే, రైట్. సో కొత్త నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేశారండి. కానీ మనకి ఏంటంటే ఫర్ ద టైం బీయింగ్ ఎగ్జాంపుల్ కోసం మనం తీసుకుంటున్నాం ఇలాగా. ఓకే, సో ఇక్కడ 31st ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 2021 కి డ్యూ డేట్ ఏంటంటే 31st జూలై 2020 అండి. 31st జూలై 2020 కి నేను రిటర్న్ ఫైల్ చేసి ఉండాలండి. ఒకవేళ ఫైల్ చేయకపోతే కనుక ఎప్పటి వరకు ఫైల్ చేసుకోవచ్చండి నేను? అంటే నా తర్వాత జీవితాంతం ఇయర్ లో ఎప్పుడైనా సరే ఫైల్ చేసుకోవచ్చు ఈ ఇయర్ కి సంబంధించిన రిటర్న్ కాదంటండి. దేర్ ఇస్ ఎ టైం లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అంటండి. ఏంటంటే ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్, ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే ఇక్కడ 2020-21 2020-21 ఈ 2020-21 లో అంటే ఎండింగ్ ఏంటంటే 31st మార్చ్ 2021. సో 31st మార్చ్ 2021 వరకు మనం ఏం చేసుకోవచ్చు అంటే రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఏ ఇయర్ ది 1920 ప్రీవియస్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్ 2021 రిటర్న్ అనేది మనం 31st జూలైలో ఫైల్ చేయాలి. ఫైల్ చేయకపోతే ఎప్పుడులో ఫైల్ చేసుకోవచ్చు అంట at the end of the assessment year వరకు మనం రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు అంట. 31st జూలై లోపు కనుక ఫైల్ చేసాం అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫైల్డ్ విత్ ఇన్ 31st జూలై 2020
31st July 2020 విత్ ఇన్ ద లో ఫైల్ చేసాం అనుకోండి, అది 139(1) ప్రకారం ఫైల్ చేసినట్టు అంట, డ్యూ డేట్ ని కంప్లీట్ చేస్తూ. ఆఫ్టర్ 31st July 2020 నాడు కనుక మనం ఫైల్ చేస్తే 139(4) బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసినట్టు. ఓకే, ఆఫ్టర్ 31st July 2020. బట్ బిఫోర్ ఎప్పుడండి? ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అంటే 31st March 2021. సో 31st July 2020 కి 31st March 2021 కి మధ్యలో కనుక మనం ఫైల్ చేస్తే కనుక దాన్ని ఏ రిటర్న్ అంటారంటండి? 139(4) బిలేటెడ్ రిటర్న్ అంటారంటండి. దాన్ని బిలేటెడ్ రిటర్న్ అని చెప్పేసి చెప్తారంటండి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. Any person who has not furnished a return on or before the time allowed under section 139(1) can still file a belated return. Belated return under section 139(4) can be filed any time before ఎప్పుడంట? End of the relevant assessment year. Belated return ఎప్పుడులో ఫైల్ చేసుకోవచ్చంట? End of relevant assessment year or completion of assessment. జనరల్ గా జరగదండి, ఒకవేళ జరిగితే యాక్ట్ లో చెప్పాడు కాబట్టి చెప్పుకోవడమే. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ లోపు కానీ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ కానీ. కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ ఎలా చేస్తారు సార్? రిటర్న్ ఫైల్ చేయకుండా. రిటర్న్ ఫైల్ చేయకుండా కూడా మనం అసెస్మెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు చెప్పానండి. టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను మీకు డిస్కస్ చేశాను. ఏ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర? సెక్షన్ 144 బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి ఉంది కదా. ఆ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది మనం రిటర్న్ ఫైల్ చేయడానికి ముందే కూడా కంప్లీట్ చేసేసచ్చు, మనం రిటర్న్ ఫైల్ చేయకుండా కూడా వాళ్ళు కంప్లీట్ చేసేచ్చు. సో అలాంటి అసెస్మెంట్ కంప్లీట్ చేసేసినప్పుడు కానీ, లేకపోతే ఒకవేళ ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ వరకు మనకి అసెస్మెంట్ జరగకపోతే ఎండ్ ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. దానికంటే ముందే కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ జరిగింది అనుకుంటే కనుక ఆ కంప్లీషన్ ఆఫ్ ది అసెస్మెంట్. సో ఇక్కడ ఏమంటున్నాడు? విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అని చెప్పేసి అని అంటున్నాడు అండి. విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే అది. అంటే ఎండ్ ఆఫ్ ది రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ కానీ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ కానీ రెండిట్లో ఏది ముందు జరిగితే అక్కడ వరకు మనకి డ్యూ డేట్ అంటే టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(4) బిలేటెడ్ రిటర్న్ అని చెప్పేసి అని చెప్తున్నాడు అండి. రైట్, అడిషనల్ పాయింట్స్ చూడండి. If any person fails to furnish a return of income, the assessing officer shall ask, after taking into account all the relevant materials which he had gathered, make an assessment of the total income to the best of his judgment. This is known as best judgment assessment. Completion of assessment refers to in 139(4) refers to the best judgment assessment. అమ్మ ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అంటే ఏ అసెస్మెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాం అండి? బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. దాని సెక్షన్ 144 బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం అండి. బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. సార్ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేయాలంటే కనుక మనకి రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా? రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదండి. ఏమి అసలు ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తున్నారండి. నెక్స్ట్ చూడండి. In the case of a person files a belated return on section 139(4), he shall not be entitled to deductions as prescribed under section 80 IE, IP, ICID, IE. Further, charitable institutions have filed belated returns and are not entitled to get the benefit of accumulation of income on 13(9) అని చెప్పేసి అంటున్నాడండి. ఇవన్నీ కూడా మీకు లేవు కాబట్టి ఈ పాయింట్ ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మీ సిలబస్ లో లేవండి ఇవి. ఓకే, రైట్. సో కాబట్టి 139(9) అంటే 139(4) అంటే ఏమంటున్నారండి? బిలేటెడ్ రిటర్న్ అంటున్నారా? బిలేటెడ్ రిటర్న్ అంటే ఏంటి అంటున్నారండి? విత్ ఇన్ ద డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేయకపోయినా సరే దాన్ని బిలేటెడ్ రిటర్న్ అని బిలేటెడ్ రిటర్న్ అని చెప్పేసి అంటారు. అది ఎప్పుడులో ఫైల్ చేసుకోవచ్చు అంటే ఎండ్ ఆఫ్ ది రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ కానీ
లేకపోతే కంప్లీషన్ ఆఫ్ ది అసెస్మెంట్ కానీ మనం విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ మనం కంప్లీట్ చేసుకుని చెప్తాం. ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అంటే ఏ అసెస్మెంట్ అని చెప్పేసి చెప్పారండి, సెక్షన్ 144 బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి మనకి చెప్పారంట అండి. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు బిలేటెడ్ రిటర్న్ 139(4). Next, 139(5). Section 139(5). Okay, it is a very good amount of tool అండి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కి. ఏంటంటే కనుక ఒకటి విషయం చెప్తాను వినండి ఒకసారి, చిన్న కొంచెం అవుట్ ఆఫ్ వెళ్దాం. ఒక డాక్టర్ తప్పు చేశాడు అనుకోండి, ప్రాణం పోద్దండి. ఓకే, ఒక ఇంజనీర్ తప్పు చేశాడు అనుకోండి, ఏమవుద్ది, బిల్డింగ్స్ కూలిపోతాయి, చాలా పెద్ద నష్టం జరుగుతుందండి. కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ తప్పు చేస్తే ఏం జరుగుతుంది సార్ అని చెప్పేసి అంటే, జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తప్పు చేస్తే ఏం చేస్తారు సార్ అంటే, ఏముండదు, మన అయితే ఏముంటుందండి, రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసుకుంటాము. దట్ ఈస్ రివైజ్డ్ రిటర్న్. కొన్ని ప్రొఫెషన్స్ లో సెకండ్ ఛాన్స్ ఉండదండి మిస్టేక్స్ కి, కానీ కొన్ని ప్రొఫెషన్స్ లో సెకండ్ ఛాన్స్ ఉంటుంది. దట్ సెకండ్ ఛాన్స్ ఫర్ అవర్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఫర్ ది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ is 139(5) revised return. We can revise our return. Whatever the return filed can be revised. సో రివైజ్డ్ రిటర్న్ అనేది మనం ఫైల్ చేసుకోవచ్చు అంట. ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఎప్పటి వరకు ఫైల్ చేసుకోవచ్చు, ఎవరు ఫైల్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. Any person who has furnished original return under section 139(1) or belated return under section 139(4) may file a revised return if the assessee discovers any omission or any wrong statement in the return filed earlier అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎక్కడైనా సరే 139(1) లో గానీ ఆర్ 139(4) లో గానీ మనం రిటర్న్ ఫైల్ చేసామంట, రిటర్న్ ఫైల్డ్. ఓకే, ఇది బిలేటెడ్ రిటర్న్. సార్ మీరు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసినా సరే మీరు రివైజ్ చేసుకోవచ్చా? ఎస్. ఒరిజినల్ రిటర్న్, నార్మల్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు 139(1) ప్రకారం ఫైల్ చేసినప్పుడు కూడా రివైజ్ చేసుకోవచ్చా? ఎస్. రెండు చోట్ల మనం ఏం చేసుకోవచ్చు అంటండి, రివైజ్ చేసుకోవచ్చు అంట. సో ఈవెన్ ఒరిజినల్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు రివైజ్ చేసుకోవచ్చు, 139(1) డ్యూ డేట్ లో ఫైల్ చేసినని. అలాగే ఇక్కడ బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసినా సరే మనం ఏం చేసుకోవచ్చు అంటే రివైజ్ చేసుకోవచ్చు అంటే. ప్రీవియస్ గా ఎలా ఉండేది అంటే కనుక, ఒరిజినల్ రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేస్తే మాత్రమే రివైజ్ చేసుకోగలిగే వాళ్ళం అంటండి. 139(1) డ్యూ డేట్ లో మాత్రమే ఫైల్ చేస్తే మాత్రమే ఏం చేసుకోగలమంటండి, రివైజ్ చేసుకోగలమంటండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ అమెండ్మెంట్ ఆఫ్ ది యాక్ట్, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ 139(1) లో డ్యూ డేట్ లో మనం ఫైల్ చేసిన, బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసిన, మనకి ఏం చేసుకోవచ్చు అంటే వీ కెన్ ఫైల్ రివైజ్డ్ రిటర్న్. అంటే మిస్టేక్స్ కనుక వచ్చినట్లయితే, ఓమిషన్ కానీ ఎర్రర్స్ కానీ మనకి కనిపించినట్లయితే, ఓమిషన్స్ ఆర్ ఎర్రర్స్, ఏదో ఇన్కమ్స్ వదిలేసాను, లేదా డిడక్షన్స్ వదిలేసాను, లేదా చూపించిన ఇన్కమ్ తప్పుగా చూపించాను, లేకపోతే తప్పులు అప్రోప్రియేట్ కాలమ్స్ లో చూపించలేదు, ఇలాంటి ఏమన్నా మనకి ఎర్రర్స్ కనుక, అది క్లరికల్ ఎర్రర్ అవ్వచ్చు లేదా ఎనీ మిస్టేక్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏమంటున్నాడండి, వాటిని రెక్టిఫై చేసుకోవాలనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఫైల్ రివైజ్డ్ రిటర్న్. సార్ రివైజ్డ్ రిటర్న్ ఎప్పటి వరకు వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి అంటే, such revised return may be furnished at any time before the end of the relevant assessment year or before completion of assessment, whichever is earlier అంటున్నాడండి. అంటే ఇక్కడ బిలేటెడ్ రిటర్న్ కి ఏదైతే డ్యూ డేట్ ఇచ్చారో అదే డ్యూ డేట్ ఇస్తున్నాడండి. రివైజ్డ్ రిటర్న్ కెన్ ఆల్సో బి ఫైల్డ్ విత్ ఇన్ ఎప్పుడంటండి, ఎండ్ ఆఫ్ relevant assessment year or relevant assessment year lopu gani or end of or completion of assessment. Completion of assessment. ఏ అసెస్మెంట్ అంటే ఏ అసెస్మెంట్ సార్ ఇది? 144 బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. ఈ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ కానీ లేకపోతే ఎండ్ ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ కానీ రెండిట్లో ఏదైతే కంప్లీట్ అవుతుందో ఆ లోపు మనం ఏం చేయొచ్చు ఏంటండి, అక్కడ రివైజ్డ్ రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవచ్చు ఏంటండి. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్. ఓకే, ది ఎఫెక్టివ్ రిటర్న్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది అసెస్మెంట్ ఈస్ ద return ultimately filed by the assessee. Revised return replaces the original return. Therefore, return may be revised any number of times within the time limit under section 139(5). సార్ ఇక్కడ ఎన్నిసార్లు మనం రివైజ్ చేసుకోవచ్చు అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటున్నాడు అండి. ఎనీ నెంబర్ ఆఫ్
టైమ్స్. సార్ ఏది సస్టైన్ అవుతుంది సార్? ఏదైతే ఇప్పుడు రివైజ్డ్ రిటర్న్ విల్ రీప్లేస్, రివైజ్డ్ రిటర్న్ ఏం చేస్తుందంట, విల్ రీప్లేస్ ఒరిజినల్ రిటర్న్. ఒరిజినల్ రిటర్న్ ని రీప్లేస్ చేస్తుందంట. రివైజ్డ్ రిటర్న్ అనేది ఒరిజినల్ రిటర్న్ ఏం చేస్తుందంటండి, రీప్లేస్ చేస్తుందంట. సో రివైజ్డ్ రిటర్న్ అనేది ఒరిజినల్ రిటర్న్ ని రీప్లేస్ చేస్తున్నప్పుడు, రివైజ్డ్ రిటర్న్ అనేది ఒరిజినల్ రిటర్న్ ని రీప్లేస్ చేసేస్తుంది అనుకుంటే కనుక ఇంకా ఒరిజినల్ రిటర్న్ చెల్లదా సార్? ఇంకా చెల్లదండి. అంటే రివైజ్డ్ రిటర్న్ లో చెప్పిన ఆస్పెక్ట్స్ ఫైనల్ సార్? ఎస్. సో కాబట్టి రివైజ్డ్ రిటర్న్ ఇస్ ద ఫైనల్ రిటర్న్, ఎందుకంటే ఇట్ రీప్లేసెస్ ద ఒరిజినల్ రిటర్న్. ఓకే రైట్. నెక్స్ట్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎప్పుడు లోపండి మనం ఈ డ్యూ డేట్ లోపు ఎప్పుడైనా సరే మనం ఏం చేసుకోవచ్చు అంట, ఇక్కడ మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని సార్లు అయినా సరే రివైజ్ చేసుకోవచ్చు అంట. ఓకే, అడిషనల్ పాయింట్స్. Omission or wrong statement in return referred to above shall be due to bona fide mistake on the part of the SSE. Okay, bona fide mistake అనేది అయి ఉండొచ్చు. If an SSE files a loss return within the due date on section 139(3) and revises the return on section 139(5) and claims enhanced settlement of loss, the filing of the revised loss return is valid and SSE can carry forward such increased loss. The revised return replaces the original return which was filed within the due date అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఉందండి. ఏంటంటే కనుక సార్ లాస్ట్ రిటర్న్ అంటే ఎప్పుడులో ఫైల్ చేయాలండి? లాస్ట్ రిటర్న్ షుడ్ బి ఫైల్డ్ విత్ ఇన్ ద డ్యూ డేట్ అండి. విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆన్ సెక్షన్ 139(1). నేను ఆ టైం కి ఏదో కొంచెం లాస్ట్ చూపించి రిటర్న్ ఇస్తానండి. తర్వాత యాక్చువల్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుని నెమ్మదిగాని మనం రివైజ్ చేసామంటండి రిటర్న్ ని. అలాంటప్పుడు లాస్ ఇంక్రీజ్ అయిందంటండి. అలాంటి లాస్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా? ఎస్. ఫర్దర్ లాస్ ని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒరిజినల్ రిటర్న్ అనేది నువ్వు ఫైల్ చేసింది విత్ ఇన్ ద డ్యూ డేట్ లో కాబట్టి ఈ రివైజ్ రిటర్న్ అనేది సింప్లీ రీప్లేసెస్ ద ఒరిజినల్ రిటర్న్. ఆ రోజు నువ్వు ఫైల్ చేసినట్టే, కానీ ఆ ప్లేస్ లో ఈ రివైజ్ రిటర్న్ అనేది రీప్లేస్ చేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే రివైజ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. అంటే రివైజ్డ్ వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు, జస్ట్ రిటర్న్ లో ఉన్న పర్టికులర్ చేంజ్ అవుతే కానీ డేట్ ఆఫ్ ఫైలింగ్ అనేది అక్కడ ఒరిజినల్ రిటర్న్ లో ఫైల్ చేసినట్టే కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, అడిషనల్ లాస్ ని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 139(5) అండి. నెక్స్ట్, పర్టికులర్స్ రిక్వైర్డ్ టు బి ఫర్నిష్డ్ విత్ ద రిటర్న్. రిటర్న్ లో పర్టికులర్స్ ఏమేమి చూపించాలి అని చెప్పేసి అంటే ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం రిటర్న్ లో పర్టికులర్స్ ఏమేమి చూపించాలి అనేది ఒక జిస్ట్ అనేది రాసుకున్నామండి. ఓకే, సో ఇక్కడ ఒక జిస్ట్ అనేది, ఒక కామన్ జిస్ట్ అనేది, కామన్ లిస్ట్ అనేది మనం రాసుకున్నాము. ఇందులో ఏ ఆస్పెక్ట్స్ ఇందులో కవర్ అయినాయి ఒకసారి చూద్దామండి. SSE shall furnish the following particulars in the prescribed form in the return wherever required. Details of exempt income, nature and value of the prescribed asset handled by him as a beneficial owner or otherwise in which he is a beneficiary. Details of the bank accounts and credit card, and details of the expenditure exceeding the prescribed limit, such other outgoings as may be prescribed, and also particulars to be furnished in case of SSE engaged in business or profession. Audit report, particulars of location and style of the principal place of business or profession at all branches, extent of the share of SSE, and the name and address of the extent of the shares of the other partners of the firm, other members of the AOP or PY as the case may be. ఇవన్నీ కూడా పర్టికులర్స్ మనం రిటర్న్ తో పాటుగా డిస్క్లోజ్ చేయాల్సింది అని చెప్పేసి అంటున్నాడండి. సింపుల్ గా ఆడు రిటర్న్ అనేది ఒక ఫార్మాట్ ఇస్తాడంటే ఆ ఫార్మాట్ లో ఫిల్ చేస్తాను కానీ మొత్తం అన్ని పర్టికులర్స్ ఇచ్చి ఫిల్ చేస్తాను కానీ ఆ ఫైలింగ్ అనేది జరగదంటండి. ఒకవేళ జరిగినా అది డిఫెక్టివ్ అవుతుందండి. దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే నెక్స్ట్, అనెక్సర్లెస్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటండి అంటే అనెక్సర్ అనేది అటాచ్ చేయవలసిన అవసరం లేదంటండి. జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇన్కమ్స్ అన్ని కూడా మనం చూపించేస్తా ఉంటాండి ఇందులో. సో వాడికి డౌట్ వచ్చిందంటే కనుక అనెక్సర్స్ అన్ని కూడా తీసుకుంటాండి అని చెప్పేసి అడిగే అధికారం అనేది ఉంటుందంట. రైట్, చూద్దాం. Presently, there are 7 different income tax returns, ITR 1 to ITR 7, applicable for different class of SCs subject to fulfillment of conditions prescribed thereunder. Appropriate ITR should be furnished, furnishing the return. All these returns are electronically enabled and thus filed online unless otherwise physical filing is allowed. In view of the online return of income shall not be accompanied by the annexures indicating that the statement showing the computation of a total income
tax payable, proof of payment, advance tax, self-assessment tax challenge, certificate for the TDS TCS certificates, copy of audit reports. Rule 12 provides for such an exercise return. ఇవన్నీ కూడా మనం పర్టికులర్స్ గా మనం మెన్షన్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారండి. It may be noted that in respect of certain cases, audit reports shall be furnished by the SSC electronically. So such audit report specifically includes electronic furnishing of along with the return of income or reports like 44AB tax audit, 10AA like SCZ unit, ఇలాగ మనకి ఇవన్నీ కూడా సెక్షన్స్ లో చెప్పిన ఆడిట్ రిపోర్ట్లు అన్ని కూడా మనం ఫైల్ చేయాలని చెప్పేసి అంటున్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అనెక్సర్ ఫ్రీ రిటర్న్ అంటే మొత్తం అన్ని పర్టికులర్స్ ఇందులోనే అడుగుతారు కానీ ఏమంటారు ఇంకా పర్టికులర్ అటాచ్మెంట్స్ అనేది పెట్టండి అని చెప్పేసి ఇంకా అడగరంటారు. అనెక్సర్ ఫ్రీ రిటర్న్. ఓకే, నెక్స్ట్ డిఫెక్టివ్ రిటర్న్. మనం రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది సార్ అని చెప్పేసానంటే, రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మనం రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఒక ప్రొసీజర్ చెప్పానండి. మనం రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాసెసింగ్ కి తీసుకుంటారు. ప్రాసెసింగ్ తీసుకుని 143(1) సమ్మరీ అసెస్మెంట్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. సమ్మరీ అసెస్మెంట్ 143 సబ్సెక్షన్ 1. ఒకవేళ ప్రాసెసింగ్ తీసుకున్నప్పుడు ఏదైనా కనుక మనకి డిఫెక్ట్స్ అనేవి ఐడెంటిఫై అయితే కనుక, ఒకవేళ ఏ డిఫెక్టివ్స్ లేకపోతే కనుక ఏమవుతుందంట 143(1) అనేది ఇష్యూ అయిపోతుందంట. అదే డిఫెక్ట్స్ ఉంటే కనుక 143(1) అనేది ఇక్కడ ఇష్యూ అవ్వదంట. అక్కడ ఏం వస్తుందంట డిఫెక్టివ్ రిటర్న్ అని చెప్పేసి వస్తుందంట. వేర్ ది అసెసింగ్ ఆఫీసర్ కన్సిడర్స్ the return of income furnished by the SSC as defective, he may intimate the defect in the return of income to the SSC అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఏదైనా ఇక్కడ డిఫెక్ట్ ఉంటే కనుక అక్కడ ఇంటిమేషన్ అనేది వస్తుంది. SSC may called upon rectify within the defective within 15 days from the date of intimation or within the such extended time allowed on application of by the SSC. నార్మల్ గా ఎంత టైం ఇస్తారంటే 15 days టైం ఇస్తారంటే 15 days టైం లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ డిఫెక్టివ్స్ ని రెక్టిఫై చేసుకోవచ్చు అంటండి. ఓకే, if the defects not rectified, then the assessing officer shall treat the return of income as invalid return and they proceed as if the SSC has failed to furnish the return. అక్కడ SSC రిటర్న్ ఫైల్ చేయలేనట్టుగా భావించి ఒక డిఫెక్ట్స్ ని రెక్టిఫై చేయకపోతే కనుక మనం రిటర్న్ ఫైల్ చేసామండి. వాడు డిఫెక్ట్స్ లో ప్రాసెసింగ్ లో డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేశాడు. వాటిని మనం రిటర్న్ లో మనం ఏం చేయలేదండి, రెక్టిఫై చేయలేదండి. అలాంటప్పుడు ఏం చెప్తాడంటండి, మీరు అసలు రిటర్న్ ఫైల్ చేయలేనట్టుగా భావించి ఫైల్ చేసిన రిటర్న్ ని ఏం చేస్తాడు, హీ విల్ రిజెక్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు అంటండి. ఓకే, if the defects is not so rectified, then assessing officer shall treat the return of income as invalid return treat చేస్తారు and proceed as if SSC has failed to furnish the return. SSC ఆ రిటర్న్ ఫైల్ చేయడంలో ఇక్కడ ఏమయ్యాడు, ఫెయిల్ అయ్యాడు అని చెప్పి తీసుకుంటారు. However, if the SSC rectifies the defect after the time allowed but before the assessment is made, అంటే మనకి 15 రోజుల లోపల చేయలేదు కానీ తర్వాత చేసుకున్నాడండి, కానీ అప్పటికి ఇంకా అసెస్మెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే అసెసింగ్ ఆఫీసర్ ఇస్ అబౌట్ టు కండోన్ ద డిలే అండ్ ట్రీట్ ద రిటర్న్ as valid. అంటే ఇంకా అసెస్మెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అసెసింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటుందంట, వాడు ఏం చేయొచ్చు, అది రిటర్న్ ఫర్దర్ ప్రాసెసింగ్ తీసుకుని వ్యాలిడ్ చేయొచ్చు లేదా వాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి అంటే రిటర్న్ ఫైల్ చేయనట్టుగా భావించవచ్చు లేదా రిటర్న్ ఫైల్ చేసినట్టుగా భావించవచ్చు అని చెప్పేసి రెండు కేసెస్ గురించి ఇక్కడ ఎలా చేయాలి అనేది మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఓకే, రైట్, నెక్స్ట్. సో దిస్ ఇస్ 139(9) డిఫెక్టివ్ రిటర్న్. నెక్స్ట్, పర్మనెంట్ అకౌంట్ నంబర్. Permanent account number PAN. Okay, section 139A. Section 139A, permanent account number. PAN number is a 10-digit alphabetic character అని చెప్పేసి చెప్పుకున్నాం.
ఇది మనకి ఆల్ఫా న్యూమరిక్ అని చెప్పి స్టార్టింగ్ లో మనకి బేసిక్స్ లో చెప్తున్నప్పుడు చెప్పానండి. సో ఇది ఒక పాన్ నెంబర్ అనుకుంటే కనుక ఇందులో ఫస్ట్ 5 లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయంటండి. నెక్స్ట్ 4 నెంబర్స్ డిజిట్స్ ఉంటాయంట. లాస్ట్ నెంబర్ మళ్ళీ ఆల్ఫాబెట్. ఓకే, ఈ ఆల్ఫాబెట్స్ లో 4th లెటర్ రిప్రజెంట్స్ యువర్ స్టేటస్, 5th లెటర్ రిప్రజెంట్స్ ఫస్ట్ లెటర్ ఆఫ్ యువర్ సర్నేమ్. ఓకే, ఈ 5 టోటల్ 10 డిజిట్స్ అంటే ఆల్ఫా న్యూమరిక్ అంటారు. ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆల్ఫా న్యూమరిక్ అంటారండి. అందులో టోటల్ గా ఫస్ట్ 5 లెటర్స్ 5 ఉంటాయి, ఏముంటాయి లెటర్స్ ఉంటాయి, తర్వాత 4 డిజిట్స్ ఉంటాయి, లాస్ట్ వన్ మళ్ళీ ఆల్ఫాబెట్ ఉంటది. అందులో ఫోర్త్ లెటర్ వచ్చేసరికి దట్ రిప్రజెంట్స్ స్టేటస్ ఆఫ్ ది ఎస్ఎస్సి. పి అంటే పర్సన్ అంటే ఇండివిజువల్. తర్వాత సి అంటే ఇక్కడ సర్నేమ్ ఆఫ్ ది లెటర్ అండి, అంటే సర్నేమ్ లో ఫస్ట్ లెటర్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తారంటండి. ఇక్కడ సార్ ఎఫ్ వచ్చిందంటే ఏంటి సార్, ఫర్మ్ అండి. సి వచ్చిందంటే ఏంటి సార్, కంపెనీ అండి. అక్కడ ఏ వచ్చిందంటే ఏంటి సార్, ఏఓపి అండి. ఓకే, సో అలాగా మనకి డిసైడ్ అవుతుందంటండి పాన్ నెంబర్ లో ఉన్న ఈ 4th లెటర్ ని బట్టి మన స్టేటస్ అనేది డిసైడ్ అవుతుందని చెప్పేసి చెప్పారండి. ఓకే, నెక్స్ట్. So permanent account number is a 10-digit alphanumeric character being issued by the tax department in the form of laminated card. PAN should be quoted in all the tax challans, returns and correspondence with the income tax authorities. అసలంటే మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో మాట్లాడేమంటే కనుక ఎలా మాట్లాడాలండి? ఇప్పుడు పేరెంట్ వదిలేదు సైడ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ ఇచ్చేటప్పుడు ఆల్వేస్ వీ నీడ్ టు రిఫర్డ్ అవర్ పాన్ నెంబర్. సో పాన్ నెంబర్ ని బేస్ చేసుకుని రిఫర్ చేస్తామంటండి. అంతే, అదే మనం ట్యాక్స్ చలాన్స్ లో మెన్షన్ చేస్తాం, రిటర్న్స్ లో మనం మెన్షన్ చేస్తాం, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కమ్యూనికేషన్ లో కూడా మెన్షన్ చేస్తా ఉంటాం. ఓకే, నెక్స్ట్ అప్లైయింగ్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ నెంబర్ ని అప్లై చేయడం లాగా అలాట్మెంట్ అనేది ఎవరికి ఇస్తారు. ఫస్ట్ సిచ్యువేషన్స్. Any person whose total income accessible to tax during any previous year exceeds the maximum amount not chargeable to tax either in respect of his income or income of any other person. అంటే మన ఇన్కమ్ గానీ వేరే పర్సన్ యొక్క ఇన్కమ్ మన దాంట్లో కలపడం గానీ, అంటే క్లబ్బింగ్ ప్రొవిజన్స్ అంటే ఆ క్లబ్బింగ్ అనే చాప్టర్కి వెళ్ళినప్పుడు మనం నేర్చుకుంటాం. మన ఇన్కమ్ గానీ వేరే వాడి ఇన్కమ్ మన ఇన్కమ్ లో కలపడం వల్ల గానీ మన ఇన్కమ్ అనేది అక్కడ మాక్సిమం అమౌంట్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ కనుక ఎక్సీడ్ అయినట్లయితే, ఓకే, ఎనీ పర్సన్స్ హూస్ టోటల్ ఇన్కమ్ accessible to tax charge during the previous year exceeds. ఏం ఎక్సీడ్స్ అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయితే కనుక ఎవరి ఇన్కమ్ వాడి ఇన్కమ్ ప్లస్ ఎవరైతే ఇన్కమ్ ని ఈడ్ ఇన్కమ్ లో కలుపుతారో ఆ క్లబ్బింగ్ అనేది అట్రాక్ట్ చేస్తారో వాడి ఇన్కమ్, రెండు ఇన్కమ్స్ కలిపి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే దాటిని అంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటండి, we need to apply for the PAN. ఆ పాన్ అనేది ఎప్పుడు లోపు ఇస్తారంటే మనం డ్యూ డేట్ ఫర్ ది రిటర్న్ ఫైలింగ్ ఎప్పుడండి, జూలై అండి. సో జూలై కంటే ఇక్కడ 2 నెలల ముందు ఇస్తున్నారంట. దట్ ఈస్ ఆన్ ఆర్ బిఫోర్ ది 31st May ఆఫ్ ది రెలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఇన్ విచ్ ఇన్కమ్ వాజ్ అసెసబుల్ అంటున్నాడు. ఏ ప్రీవియస్ ఇయర్ లో మీకు ఇన్కమ్ ఎక్సీడ్ అయిందో ఆ ప్రీవియస్ ఇయర్ లో మీరు అప్లై చేసుకుంటే కనుక ఆ నెక్స్ట్ మే ఎప్పుడైతే ఉంటుందో 31st May లోపు మనకి పాన్ ఇష్యూ చేస్తారంట. అలా పాన్ ఇష్యూ చేస్తే మనం ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చండి, అసెస్మెంట్ ఇయర్ లో 31st July లోపు మనం రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారండి. Any person carrying on business or profession whose turnover or gross receipts are likely to exceed 5 lakhs in any previous year. ఆ ప్రీవియస్ ఇయర్ లో వాడి గ్రాస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నట్లయితే వాడి గ్రాస్ రిసిప్ట్స్ గానీ టర్న్ ఓవర్ గానీ 5 లక్షలు దాటుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలంట, పాన్ నెంబర్ అనేది అప్లై చేయాలంట బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఇక్కడ మాత్రం ఏంటంటే అండి, రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ కి బిఫోర్ గానే టర్న్ ఓవర్ అనేది ఎక్సీడ్ అవుతుంది అనుకుంటే కనుక 5 లక్షలు దాటుతుంది అనుకుంటే కనుక మనం ఎప్పుడు అప్లై చేయాలంటే అండి, మనం రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ లోపలనే విత్ ఇన్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ విత్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ లోపలనే మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ అప్లై చేయాలంట. ఎనీ పర్సన్ బీయింగ్ రెసిడెంట్ అదర్ దాన్ ఇండివిజువల్ who enters into a financial transaction on amount of creating 2,50,000
ఆర్ మోర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మోర్ దాన్ 2,50,000 కనుక మనం ఎంటర్ అవుతున్నామంటే అదే ఎవరో అదర్ దాన్ ఇండివిజువల్ కనుక ఎంటర్ అవుతున్నాడు అనుకుంటే కనుక వాళ్ళు కూడా పాన్ నెంబర్ అప్లై చేయాలంటండి. ఇప్పుడు కూడా ఎప్పుడులో అప్లై చేయాలంటే ఈ ప్రీవియస్ ఇయర్ లో కనుక మనం ట్రాన్సాక్షన్ లో ఎంటర్ అయితే కనుక ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 31st May లోపు మనం అక్కడ ఇచ్చేయచ్చు అంటండి. నెక్స్ట్, ఎనీ పర్సన్ హూ ఈస్ మేనేజింగ్ డైరెక్టర్, పార్ట్నర్, ట్రస్టీ, ఫౌండర్, కర్త, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్, principal officer, office bearer of the person referred to in 4 above 4 or any person competent to act on his behalf ఎవరైతే అంటున్నారో అక్కడ on or before 31st day of the May immediately following the financial year. సో మేనేజింగ్ డైరెక్టర్ కానీ, మేనేజింగ్ పార్ట్నర్ కానీ, ట్రస్టీ కానీ, ఆధార్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే పాన్ నెంబర్ అప్లై చేయాలంటండి. ఇఫ్ అక్కడ కంపెనీ కానీ, అక్కడ ఫర్మ్ కానీ, లేకపోతే సొసైటీ కానీ వాళ్ళు పాన్ నెంబర్ అప్లై చేసుకోవడానికి లైబుల్ అయితే వీళ్ళు కూడా పాన్ నెంబర్ అప్లై చేసుకోవడానికి లైబుల్ అవుతారంటే వాళ్ళు 31st May లోపు మనం అప్లై చేసేయాలంట. ఓకే, రైట్. The assessing officer on his own motion may allot the PAN to any person having regarded to the nature of the transaction whether or not the pay is payable by such person. అమ్మ ఇక్కడ ఇన్కమ్ అన్నది అవతల పర్సన్ ఉన్నా లేకపోయినా అసెసింగ్ ఆఫీసర్ కావాలంటే ఏం చేసి ఒక పర్సన్ ని లైబుల్ చేసేసి నీకు పాన్ నెంబర్ అలాట్ చేస్తున్నాను అని చెప్పేసి అలాట్ చేసేచ్చా? ఎస్ చేసేచ్చు అంట, అలాట్ చేసేచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రైట్. నెక్స్ట్, మ్యాండేటరీ కోటింగ్ ఆఫ్ పాన్ అని చెప్పేసి ఎక్కడెక్కడ పాన్ నెంబర్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలని కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్తున్నాడండి. ఈ ట్రాన్సాక్షన్స్ లోనంట మనం ఖచ్చితంగా పాన్ నెంబర్ అనేది కోట్ చేయాలంట. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయని చెప్పేసి చెప్తున్నాడండి. ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాడు. ఇవన్నీ ఒకసారి చదవండి అమ్మ. పేజ్ నెంబర్ 436 అండ్ 437 లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ ట్రాన్సాక్షన్స్ వాటికి రిలేటెడ్ ఎగ్జామ్షన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి మీరు చదవండి. చదివిన తర్వాత నేను చెప్తానండి. ఓకే, రైట్. నెక్స్ట్, కమ్ టు పేజ్ నెంబర్ 438 లోకి వచ్చిన తర్వాత కోటింగ్ ఆఫ్ ఆధార్ అండి. ఆధార్ నెంబర్ మనం మెన్షన్ చేయడం గురించి మాట్లాడుతున్నాడండి. సెక్షన్ 139 AA ఏంటంటే కనుక ఇక్కడ పాన్ నెంబర్ తో మనం పాన్ నెంబర్ ఉన్న వాళ్ళని మాత్రం ఐడెంటిఫై చేయగలమండి. కానీ ఆధార్ నెంబర్ తో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కొన్ని ఆధార్ లింక్డ్ గా వస్తున్నాయండి. ఆధార్ లింక్డ్ ట్రాన్సాక్షన్స్ ని మనం చూపించాలంటే కనుక, తెలియాలంటే కనుక అసెసింగ్ ఆఫీసర్స్ కి ఇక్కడ ఏం చేస్తున్నారంటే నౌ ద మ్యాండేటరీ లింకింగ్ ఆఫ్ ది పాన్ అండ్ ఆధార్ అని చెప్పేసి పెట్టుకున్నారండి. అండ్ ఇప్పుడు ఆధార్ నెంబర్ కూడా కోడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారంటండి వైల్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అకార్డింగ్ టు 139 AA1 every person who is eligible to obtain Aadhaar number shall on or after 1st July 2017 quote Aadhaar number in the application for the allotment of PAN number అప్లై చేసేటప్పుడు మనం ఆధార్ నెంబర్ కోట్ చేయాలంట. అలాగే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు కూడా మనం పాన్ నెంబర్ ని కోట్ చేయాలంటే ఇప్పుడు 1st July 2017 తర్వాత కనుక మనం చేస్తున్నట్లయితే మ్యాండేటరీగా ఆధార్ నెంబర్ కోట్ చేయాలని అంటున్నారండి. హౌవెవర్ a person does not possess the Aadhaar number enrollment ID of the Aadhaar application form issued to him at the time of enrollment shall be quoted in the application for the permanent account number. మా పాన్ నంబర్ 1st July 2017 తర్వాత ఆధార్ నెంబర్ కోట్ చేయకపోతే పాన్ నెంబర్ అప్లై చేయలేం. we cannot even file the return of income ఫైల్ చేయలేము, పాన్ నెంబర్ అప్లై చేయలేము అంటండి. ఓకే, రైట్. Every person who has been allotted permanent account number who is eligible to obtain Aadhaar number shall intimate his Aadhaar number to such authority in such a form and manner as may be prescribed on or before the due date to be notified by central government in the official gazette అని చెప్పేసి అంటున్నాడండి. నెక్స్ట్, in case where there is a failure to intimate the Aadhaar number, permanent account number allotted to the person shall be made inoperative with effect from the first డే ఆఫ్ సెప్టెంబర్ 2019 అని చెప్పేసి అంటాడు. మీకు ఆధార్ నెంబర్ రాగానే ఆధార్ నెంబర్ ఏం చేయాలంట ఇంటిమేట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. ఈ డ్యూ డేట్ అనేది, ఈ డేట్ అనేది చాలా సార్లు ఇప్పటికీ కూడా ఎక్స్టెన్షన్ లోనే ఉందండి, ఇంకా ఎక్స్టెండ్ అవుతానే ఉంది. అంటే పాన్ నెంబర్ కనుక మీరు ఆధార్ నెంబర్ తో లింక్ చేయకపోతే కనుక ఏమవుతుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాన్ నెంబర్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పైర్డ్ అని చెప్పేసి అంటున్నారు, ఇన్వాలిడేటెడ్ అంటున్నారు. కానీ అలాంటిది ఏంది ఇప్పటివరకు జరగలేదు. ఆ డేట్ ని ఎక్స్టెండ్ వెళ్తున్నారండి. పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ చేసే ప్రొవిజన్ ని. Provisions of quoting Aadhaar shall not apply in the following cases. ఎవరెవరు ఎక్కడెక్కడ అక్కర్లేదంటే individuals residents in
State of Assam, Jammu and Kashmir, and Meghalaya. Non-residents as defined in section 230. Individuals of the age 80 years or more at any time during the previous year, not a citizen of India. వీళ్ళందరూ కూడా ఏం చేయగలదంటే ఆధార్ నంబర్ ఇక్కడ కోడ్ చేయాల్సిన అవసరం లేదంటారంటండి. ఓకే రైట్. నెక్స్ట్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ 139 బి గురించి మాట్లాడుతున్నాడండి. ఈ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అంటే ఎవరంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం చూసారనుకోండి, ఐటీఆర్ ఫామ్ అనేది ఉంటదండి. ఐటీఆర్ ఫామ్ చూసారనుకోండి భయపడిపోతారండి. ఎందుకంటే మొత్తం అన్ని సెక్షన్స్ కలిపి మనకి అన్ని కూడా డీటెయిల్డ్ గా ఒక్కొక్కటి ఒక 20 పేజీలు 15 పేజీలు ఉండేలాగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ అన్ని కూడా అక్కడ కనిపిస్తాయండి. అంటే ఒక యాక్ట్ ఐటీఆర్ ఫామ్ అనేది చాలా సింపుల్ గా ఉండేదండి. సరళ సుహజ్ అని చెప్పేసి చాలా సింపుల్ గా ఉండేవండి. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం కాంప్లికేషన్స్ అనేవి చేశారు. కానీ అందులో కూడా కొన్ని సింప్లిఫికేషన్స్ తీసుకొచ్చారు అనుకోండి. తర్వాత ఈ కొన్ని సరళ ఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు అనుకోండి. కానీ ఇప్పుడు ఐటీఆర్ ఫార్మ్స్ అనేవి చూస్తే కనుక చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అన్ని కూడా మనకి ఎస్ఎస్సికి అన్ని సెక్షన్స్ అన్ని ప్రొవిజన్స్ తెలుస్తాయా? తెలియవంటండి. మరి వాడు అందరూ కూడా అందరు ఎస్ఎస్సిస్ రిటర్న్ ఫైల్ చేసుకోగలుగుతారు, వాళ్ళ ఓన్ గా వాళ్ళు చేయలేరంటండి. వాళ్ళకి హెల్ప్ అవడం కోసం మాత్రమే ఎవరిని పెట్టారంటే ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ అనే ఒక స్కీమ్ ని పెట్టారంటండి. టిఆర్పిస్, ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్. ఓకే, మా గంగాధర్ మ్యూట్ చేయమ్మా. ఓకే, సో ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారండి. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ స్కీమ్ పెట్టారు, కానీ ఇక్కడ ఏంటంటే ఒక చార్ట్ అకౌంటెంట్స్ కెనాట్ అప్లై యాజ్ ఏ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్. ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ కింద ఒక చార్ట్ అకౌంటెంట్ ఉండకూడదంట. ఓకే, దాని గురించి పక్కన పెట్టేద్దాం. అండ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అంటే క్వాలిఫికేషన్ చూస్తే కనుక నవ్వుతారండి. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాడు అని అంటారండి. ఓకే, సో ఒకసారి ఏంటో ప్రొవిజన్స్ చూద్దామండి. A specified class of persons shall be enabled to seek the services of tax return preparers for the purpose of preparing and furnishing of the return of income. The tax return preparer shall assist persons furnishing the return in a manner as specified in the scheme and shall also affix his signature on the return. అంటే ఎవడైతే ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ఉన్నాడో వాడు ఈ రిటర్న్ ప్రిపేర్ చేసేటప్పుడు వాడు సిగ్నేచర్ చేసి నేను ఇక్కడ వీడి తరఫున వీడి గైడెన్స్ ఇస్తూ ఫైల్ చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ నెంబర్ కోడ్ చేసి ఏం చేస్తారంటే టిఆర్పి నెంబర్ కోడ్ చేసి రిటర్న్ ఫైల్ చేస్తారంటే ఎనీ పర్సన్ అదర్ దాన్ ద కంపెనీ or a person whose accounts are required to be audited under section 44 AB or any other law for the time being in force who is required to furnish a return of income under the Income Tax Act can furnish the returns prepared by TRPs అంటున్నాడండి. ఎక్కడెక్కడైతే ఇక్కడ కంపెనీ ఎస్ఎస్ఐ ఉంటారో కంపెనీ రిటర్న్స్ కానీ లేదా ట్యాక్స్ ఆడిట్ రిటర్న్స్ కానీ ఎవరు ఫైల్ చేయగలరంటే ఇక్కడ 44 AB లో కవర్ అయిన ట్యాక్స్ ఆడిట్స్ లో కవర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ రిటర్న్ ప్రిపేర్ చేస్తారండి, ఫైల్ చేయగలరండి. రిటర్న్ ప్రిపేర్ చేసి ఫైల్ చేసేది ఎవరండి? ఎస్ఎస్సి మాత్రం ఫైల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మిగతా కేసెస్ లో ఎవరు ప్రిపేర్ చేయొచ్చండి? టిఆర్పిస్ ప్రిపేర్ చేయొచ్చు. ది స్కీమ్ నోటిఫైడ్ అండర్ ది సెట్ సెక్షన్ మే ప్రొవైడ్ ద ఫాలోయింగ్: ద మేనర్ ఇన్ విచ్ అండ్ పీరియడ్ ఫర్ విచ్ టిఆర్పి షాల్ బి ఆథరైజ్డ్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ టు బి పాస్డ్, ట్రైనింగ్ అండ్ అదర్ కండిషన్స్, duties, obligations and code of conduct of TRP, and circumstance under which authorization given to TRP may be withdrawn, any other matter as may be specified by the scheme for the purpose of this section. ఇవన్నీ కూడా మనకి ఈ గైడ్ లైన్స్ లో మనకి ఇస్తారంటండి. సో ఇదంతా పెద్ద విషయం ఏం కాదండి, అసలు టాపికే కాదు. నెక్స్ట్, పవర్స్ ఆఫ్ బోర్డ్ టు డిస్పెన్స్ సర్టెన్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఫైలింగ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిబిడిటి కావాలనుకుంటే కనుక ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫార్మ్స్ అవి కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి రిలాక్సేషన్స్ ఇవ్వచ్చు అంటే ఆథరైజేషన్ ఇస్తున్నారంటే 139C ప్రకారం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ is empowered to make rules provided for the class of persons who may not be required to furnish documents, statements, receipts, certificates, audit reports or any other documents which are otherwise required to be required under the act. This provision is subject to 139D, under which Central Board of Directors may require the SSC to furnish such documents. However, such documents should be furnished on the demand to the assessing officer అని చెప్పేసి అంటున్నాడు.
ఓకే, నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సిబిడిటీ కావాలంటే కొన్ని రిలాక్సేషన్స్ పెంచొచ్చు, లేదా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. That 139D empowers CBDT to make rules for the class of persons who shall require to furnish the income tax return in electronic form. And online filing లో ఎవరు ఫైల్ చేయాలనేది చెప్పొచ్చంట. And form and manner in the return of income electronic form may be furnished. ఎలా ఫర్నిష్ చేయాలి అనేది ప్రొసీజర్ చెప్తారంటే డాక్యుమెంట్స్, స్టేట్మెంట్స్, రిసిప్ట్స్, సర్టిఫికెట్స్, రిపోర్ట్స్ ఆఫ్ ఆడిట్ which may not be furnished along with the return of income in electronic form but shall be produced before the assessing officer on demand అంటాడండి. ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఆన్లైన్ ఫైల్ చేసేటప్పుడు ఇవేమీ పెట్టము, కాకపోతే ఎప్పుడైనా అసెసింగ్ ఆఫీసర్ అడిగితే కనుక అవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలని చెప్పేసి అని అంటున్నాడండి. The computer resources or the electronic record to which return of electronic form may be transmitted. CBDT has accordingly notified electronic furnishing of the return అని చెప్పేసి చెప్తున్నాడు. ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ని ఎనేబుల్ చేశారని చెప్పేసి చెప్తున్నాడు అండి. నెక్స్ట్ సెక్షన్ 140 రిటర్న్ బై హూమ్ టు బి వెరిఫైడ్. అంటే రిటర్న్ లో సిగ్నేచర్ చేస్తారు కదండి, అన్ని ఐటమ్స్ ఫిల్ చేసేసి లాస్ట్ లో సిగ్నేచర్ చేస్తే ఎవడైతే సిగ్నేచర్ చేస్తాడో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అంటూ ఒకడు తయారైపోతాడండి. ఏంటంటే అందులో రిటర్న్ లో కనుక తప్పుగా మెన్షన్ చేసినా ఏం చేసినా సరే వాడు ఈజ్ ద లైబుల్ పర్సన్. అలాంటిది హూ షుడ్ సైన్ ద డాక్యుమెంట్ ఆఫ్ రిటర్న్. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ లో ఎవరు డాక్యుమెంట్ లో సైన్ చేయాలి అంటే ఇండివిజువల్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఎస్ఎస్సి హిమ్సెల్ఫ్ అంటండి. when the individual is absent from ఇండియా నుంచి absent అయితే కనుక వాడే ఫైల్ చేయొచ్చు, లేదా ఎనీ అదర్ పర్సన్ డ్యూలీ ఆథరైజ్డ్ బై హిమ్ ఇన్ దిస్ బిహాఫ్ హోల్డింగ్ పవర్ ఆఫ్ అటార్నీ ఆఫ్ సచ్ ఇండివిజువల్. అంటే నేను మా బ్రదర్ యుఎస్ వెళ్ళిపోయాడండి, వాడికి అక్కడ నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాడు రిటర్న్ ఫైల్ చేయడానికి, అలాంటప్పుడు నాకు ఆథరైజేషన్ ఇచ్చేయండి, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడంటండి. ఆ పవర్ ఆఫ్ అటార్నీ బేస్ చేసుకుని వాడి రిటర్న్ ని నేను సైన్ చేయొచ్చు అంటండి. తర్వాత when he is mentally incapacitated for any other reason but reason he is not able to verify. వాడు వెరిఫై చేయలేకపోతున్నాడు ఎందుకంటే కనుక వాడు మెంటల్ ఇన్కెపాసిటేటెడ్ పర్సన్ అయితే కనుక person duly authorized by him in his guardian or any other person competent to act on his behalf అంటున్నాడండి. ఎవరైతే కాంపిటెంట్ పర్సన్ ఉంటారో వాడు సైన్ చేయొచ్చు. నెక్స్ట్ హెచ్ఎఫ్ అనుకుంటే కర్త అంట. వేర్ కర్త ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఈజ్ మెంటల్ ఇన్కెపాసిటేటెడ్ అనుకుంటే కనుక ఎనీ అదర్ అడల్ట్ పర్సన్ ఆఫ్ ది అడల్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ సైన్ చేయొచ్చు అంటండి. ఓకే, నెక్స్ట్ కంపెనీ అనుకుంటే మేనేజింగ్ డైరెక్టర్. ఇఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇస్ అనేబుల్ టు వెరిఫై ఆర్ వేర్ దేర్ ఇస్ నో ఎండి అనుకుంటే ఎనీ అదర్ డైరెక్టర్ అంటాడు. మేనేజింగ్ డైరెక్టర్ ఉంటే మేనేజింగ్ డైరెక్టర్ లేకపోతే ఎనీ అదర్ డైరెక్టర్ అంటున్నాడు. అండ్ కంపెనీ ఈజ్ నాట్ రెసిడెంట్ ఇన్ ఇండియా. రెసిడెంట్ కాకపోతే ఎనీ పర్సన్ హూ హోల్డ్స్ వ్యాలిడ్ పవర్ ఆఫ్ అటార్నీ ఫ్రమ్ ది కంపెనీ. పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సైన్ చేయొచ్చు అంటండి. నెక్స్ట్ వెన్ ద కంపెనీ ఇస్ ఇన్ లిక్విడేషన్ టైంలో మనకి ఏమవుతుందండి, లిక్విడేటర్ పవర్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి ద లిక్విడేటర్ అంటండి. వెన్ ద కంపెనీస్ మేనేజ్మెంట్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద గవర్నమెంట్ తీసేసుకుంటే కనుక అప్పుడు ప్రిన్సిపల్ ఆఫీసర్, ఎవరినైతే ప్రిన్సిపల్ ఆఫీసర్ ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందో వాడంటండి. వేర్ ద కంపెనీ హాస్ మేడ్ అప్లికేషన్ ఫర్ ది కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. అప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అడ్మిటెడ్ బై ది అడ్judicating అథారిటీ అంటే కోర్టులో అండి. కోర్టులో ఎవరైతే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అటాచ్ చేస్తుందో వాళ్ళు. పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే మేనేజింగ్ పార్ట్నర్. వేర్ అన్అవాయిడబుల్ పర్సన్ అన్అవాయిడబుల్ రీజన్ మేనేజింగ్ డైరెక్టర్ అనేది వెరిఫై చేయలేకపోతున్నాడు అంటే ఎనీ అదర్ పార్ట్నర్ నాట్ బీయింగ్ మైనర్ కాకుండా మిగతా పార్ట్నర్స్ ఎవరైనా సైన్ చేయొచ్చు అంటండి. ఎల్ఎల్పి అంటే డెసిగ్నేటెడ్ పార్ట్నర్, ఒకవేళ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ లేకపోతే ఎనీ అదర్ పార్ట్నర్. లోకల్ అథారిటీ అంటే ప్రిన్సిపల్ ఆఫీసర్. పొలిటికల్ పార్టీ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అంటే ఎనీ మెంబర్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫీసర్. ఎనీ అదర్ పర్సన్ అనుకుంటే పర్సన్ ఆర్ సమ్ అదర్ పర్సన్ హూ ఇస్ కాంపిటెంట్ టు యాక్ట్ ఆన్ హిస్ బిహాఫ్. అంటే వాళ్ళ తరపున ఎవరైతే వర్క్ చేయడానికి ఎలిజిబుల్ గా ఉంటారో వాళ్ళు సైన్ చేయొచ్చు అంటున్నాడు. ఇన్ కేస్ పర్సన్ డ్యూలీ ఆథరైజ్డ్ బై ది ఎస్ఎస్సి he shall attach to the return of income the power of attorney through which his authorization is granted. అంటే ఎవరైతే రిటర్న్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళు సైన్ చేయడానికి, లేకపోతే వాళ్ళతో వేరే వాడు సైన్ చేస్తుంటే కనుక వాళ్ళ ఆథరైజేషన్ అనేది పవర్ ఆఫ్ అటార్నీ అనేది రిటర్న్ తో పాటుగా అటాచ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారండి. సో దిస్ ఈస్ మ్యాండేటరీగా మనం ఫైల్ చేసిన రిటర్న్ లో ఫైల్ చేసేటప్పుడు లేదా రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే నార్మల్ గా ఫైల్ చేసినా మ్యాండేటరీగా ఫైల్ చేసినా అందులో రిటర్న్ లో సైన్ చేయాలంటే ఆ సైన్ చేసేది ఎవరు, హూ షుడ్ సైన్, హూ షుడ్ వెరిఫై ద పర్టికులర్స్ ఆఫ్ ది ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో ఉన్న పర్టికులర్స్ ని వెరిఫై చేసేది ఎవరంటే వీళ్ళు సెక్షన్ 140 ప్రకారము అని చెప్పేసి చెప్పారండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి పేజ్ నెంబర్ 436 కి వచ్చేసి మ్యాండేటరీ కోటింగ్ ఆఫ్ పాన్ ఒకసారి చూడండి అమ్మా.
చూడండి, PAN so allotted shall be quoted in certain cases for specified transactions. PAN to be quoted in certain cases. According to 139A5, on allotment of PAN, every person shall quote such a number in all his returns correspondence with any income tax authority in all the challans for the payment of any sum due to the act and all the documents pertaining to such transactions as may be prescribed by CBDT. అంటున్నాడు. దెన్ నెక్స్ట్ PAN టు బి కోటెడ్ మ్యాండేటరీ ఇన్ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఈ ఆస్పెక్ట్స్ లో ఖచ్చితంగా మనం అంటే మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు కానీ, చలాన్ పే చేసేటప్పుడు కానీ, ఇంకేదైనా డాక్యుమెంట్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు కానీ పాన్ నెంబర్ ని కోట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. అలాగే కొన్ని ట్రాన్సాక్షన్స్ లో పాన్ నెంబర్ ని కంపల్సరీగా కోట్ చేయాలంటండి. అలాంటివి ఏమున్నాయంట, ఎనీ కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ది సెక్యూరిటీస్, అంటే సెక్యూరిటీస్ పర్చేజ్ ఆఫ్ ది సెక్యూరిటీస్ కనుక చేస్తున్నట్లయితే అదర్ దాన్ షేర్స్, అక్కడ ఎంత 1 lakh వాల్యూ కనుక దాటితే వాల్యూ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ మనం ఖచ్చితంగా ఏం చేయాలంట, పర్ ట్రాన్సాక్షన్ 1 lakh దాటితే పాన్ నెంబర్ కోట్ చేయాలంట. సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ది అన్లిస్టెడ్ షేర్స్, అన్లిస్టెడ్ షేర్స్ అనుకుంటే వాల్యూ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ 1 lakh దాటితే కనుక మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ మెన్షన్ చేయాలంట. నెక్స్ట్, పేమెంట్ టు ఏ మ్యూచువల్ ఫండ్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఇట్స్ యూనిట్స్ అమౌంట్ ఎక్సీడ్స్ 50,000. పేమెంట్ ఆఫ్ కంపెనీ ఆర్ an institution for acquiring debentures or bonds issued by it, amount exceeds 50,000. పేమెంట్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ అక్వైరింగ్ బాండ్స్ ఇష్యూడ్ బై ఇట్ ఎంతండి, 50,000. ఈ లిమిట్స్ ఏంటి, ఈ దాటితే కనుక మనం ఖచ్చితంగా అక్కడ ఏం మెన్షన్ చేయాలంట, పాన్ నంబర్ మెన్షన్ చేయాలంట. సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమౌంట్ ఎక్సీడ్స్ 10 lakhs ఆర్ వాల్యూ ఆఫ్ ది స్టాంప్ డ్యూటీ స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ రిఫర్ టు ఇన్ సెక్షన్ 50C ఆఫ్ ది యాక్ట్ అట్ ఎన్ అమౌంట్ ఎక్సీడింగ్ 10 lakhs ఉంటే కనుక అక్కడ మనకి ఏం చేయాలి, 10 లక్షల వాల్యూ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ దాటితే కనుక మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ కోట్ చేయాలంటండి. సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ది మోటార్ వెహికల్ ఆర్ వెహికల్స్ as defined in Motor Vehicles Act, అప్పుడు ఆల్ ట్రాన్సాక్షన్స్ లో మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారండి. ఓపెనింగ్ an account other than the time deposit and basic savings account with a banking company or cooperative bank, మనం ఏం చేయాలంటే అన్ని ట్రాన్సాక్షన్స్ లోని పాన్ నెంబర్ కోట్ చేయాలంట. మేకింగ్ an application to a banking company or cooperative bank or any other company or any institution for the issue of the credit card or debit card, credit card debit card రావాలంటే పాన్ నెంబర్ మ్యాండేటరీ ఇవ్వాలంట. ఓపెనింగ్ ఆఫ్ ది డిమాట్ అకౌంట్ కి తర్వాత డిపాజిట్ విత్ ద బ్యాంకింగ్ కంపెనీ ఆర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్, పర్చేజ్ ఆఫ్ ది బ్యాంక్ డ్రాఫ్ట్స్ ఆర్ పే ఆర్డర్స్, బ్యాంకర్ చెక్ ఫ్రమ్ ఎనీ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ ఎనీ కోఆపరేటివ్ బ్యాంక్ కి మనం కనుక చేసినట్లయితే 50,000 కంటే ఎక్కువ కనుక డిపాజిట్స్ అయితే 50,000 కంటే ఎక్కువగా, డిపాజిట్స్ ఇన్ క్యాష్ 50,000 కంటే ఎక్కువ చేస్తున్నా, అలాగే పేమెంట్ ఇన్ క్యాష్ అమౌంట్ ఎక్సీడింగ్ 50,000 చేస్తున్నా మ్యాండేటరీగా మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ అనేది కోట్ చేయాలంటే. ఏదైనా బ్యాంకింగ్ యాక్టివిటీలో మనం డిపాజిట్ చేస్తున్నప్పుడు అంటే బ్యాంక్ అకౌంట్ లో తీసుకెళ్ళి నేను 50,000 కంటే ఎక్కువ వేస్తున్నాను అంటండి, వాళ్ళు ఏం అడుగుతారండి, పాన్ నెంబర్ ఉందో లేదో చెప్పేసి అడుగుతారండి, పాన్ నెంబర్ కోట్ చేయమని చెప్పేసి చెప్తారండి. టైం డిపాజిట్ విత్ బ్యాంక్ అంటే అమౌంట్ ఎక్సీడింగ్ 50,000 ఆర్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ మోర్ దెన్ 5 lakhs డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. మనం టర్మ్ డిపాజిట్ వేసే ఉంటుంది, టైం డిపాజిట్ వేసాం అనుకోండి, అప్పుడు కూడా పాన్ నెంబర్ అనేది కోట్ చేయాలంటే. పేమెంట్ ఫర్ 1 or more ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ డిఫైన్డ్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే పేమెంట్ ఇన్ క్యాష్ బై వే ఆఫ్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఆర్ ఎనీ అదర్ బ్యాంకర్స్ చెక్ an amount aggregating more than 50,000 in a financial year దాటితే కనుక అక్కడ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ మెన్షన్ చేయాలి చెప్పేసి చెప్తున్నాడు అంటండి. ఓకే, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా పాన్ నెంబర్ మెన్షన్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్. అదర్ ట్రాన్సాక్షన్స్ ఇంకేమన్నా చూడండి, పేమెంట్ ఆఫ్ హోటల్ ఆర్ రెస్టారెంట్ అగైన్స్ట్ ఏ బిల్ ఆర్ బిల్స్ అట్ ఎనీ వన్ టైం, అంటే మనం 50,000 కంటే ఎక్కువ హోటల్ బిల్స్ పే చేస్తున్నా, పేమెంట్ ఇన్ కనెక్షన్ విత్ ట్రావెల్ టు ఎనీ ఫారిన్ కంట్రీ చేస్తున్నా, అప్పుడు పేమెంట్ ఇన్ క్యాష్ 50,000 కంటే ఎక్కువ చేస్తున్నా, పేమెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అక్కడ కూడా అగ్రిగేట్ అమౌంట్ 50,000 in a financial year, more than 50,000 in a financial year పే చేస్తున్నట్లయితే అక్కడ కూడా పాన్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేయాలంట. సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ అట్ ఎనీ నేచర్ అదర్ దాన్ దోస్ స్పెసిఫైడ్ ఇన్ ద అబవ్ ఫర్ an amount exceeding 2 lakhs per transaction, మనం అది కూడా అక్కడ కూడా ఏం చేయాలంటే పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడండి. ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ ది కోటింగ్ ఆఫ్ పాన్ ఫర్ ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ అబవ్. In the case of class of persons quoting PAN is not required for the transaction specified above. Non-resident ki PAN number మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదంట. In case of minor entering into a transaction referred to above who does not have any income chargeable to tax, వాడికి మైనర్ కి ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ లేకపోతే కనుక అప్పుడు and he shall quote the PAN number of his father or mother
or the guardian as the case may be. Next, payers being central state government or consular government, consular offices అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు పే చేస్తుంటే కనుక అక్కడ మనకి పాన్ నెంబర్ అవసరం లేదు. ఎనీ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అండ్ హూ ఎంటర్స్ ఇంటూ ఎ ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ అబౌవ్ he shall make a declaration in form 60 giving therein the particulars of such transactions అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, నెక్స్ట్ వాడికి పాన్ నెంబర్ లేదంట. హూ ఎంటర్స్ ఇంటూ ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ అబౌవ్ he shall make a declaration in form 60 ఫామ్ నెంబర్ 60 లో కనుక డిక్లరేషన్ ఇస్తే అక్కడ కూడా మనకి ఏం అవసరం లేదంటే అండి, పాన్ నెంబర్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదంటే. పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ taxable income and furnishes a declaration that the tax on his estimated total income for that previous year is nil. అలా చూపించే అసలు నాకు ఇన్కమ్ లేదనుకున్నప్పుడు అక్కడ కూడా మనం పాన్ నెంబర్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ దానికి సంబంధించిన ఇన్కమ్ లేదని డిక్లరేషన్ మనం సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు 139A(6) every person receiving documents relating to above specified transactions shall ensure that PAN or general index number or Aadhaar number has been duly quoted in the document. ఇక్కడ మనకి ఏంటంటే పాన్ నెంబర్ కానీ లేకపోతే ఈ ఆధార్ నెంబర్ కానీ కోట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, ఇంటిమేషన్ ఆఫ్ పాన్ and duties of the person to whom the PAN is intimated. Duties of the person receiving the income or such income or sum or the amount on which tax has been deducted at source. Such person shall intimate PAN to the person responsible for deducting the tax. మనకి ఎవడైతే ట్యాక్స్ డిడక్ట్ చేస్తాడో వాడికి మనం ఏం చేయాలంటే పాన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటండి. మనం పాన్ నెంబర్ ఇస్తేనే కదండి వాడు మన పాన్ నెంబర్ మీద డిడక్ట్ చేసి గవర్నమెంట్ అకౌంట్ కి పే చేయగలడు. కాబట్టి వాడికి మనం ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉందంటండి. డ్యూటీస్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎ డిడక్టెడ్ టీడీఎస్ అకార్డింగ్ టు 139(5)(b), any payer who has deducted the tax at source shall quote the PAN of the payee in the statements or certificates of TDS. టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు టీడీఎస్ సర్టిఫికెట్స్ మనం ఇష్యూ చేసేటప్పుడు ఎవడే పాన్ నెంబర్ మీద మనం టీడీఎస్ డిడక్ట్ చేసామనేది టీడీఎస్ రిటర్న్ లో చూపిస్తూ టీడీఎస్ సర్టిఫికెట్ అనేది మనం ఇష్యూ చేస్తామంట. అలా ఇష్యూ చేసేటప్పుడు టీడీఎస్ అనేది మనం ఇక్కడ ఏం చేయాలంటే టీడీఎస్ డిడక్ట్ చేసినప్పుడు పాన్ నెంబర్ కోడ్ చేయాలంటండి. ఆబ్లిగేషన్ ఫర్ ది పాన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు టీసీఎస్, సేమ్ టీసీఎస్ కూడా సేమ్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్. డ్యూటీ ఆఫ్ ఎ పర్సన్ ఎంటరింగ్ ఇంటూ ఏ ప్రిస్క్రైబ్డ్ ట్రాన్సాక్షన్స్, such person shall quote a PAN or Aadhaar number as the case may be in the documents pertaining to transaction prescribed, and also carry out authentication of such a PAN or Aadhaar. And duty of the person receiving documents relating to transactions prescribed. ఈ ట్రాన్సాక్షన్స్ ప్రిస్క్రైబ్డ్ ఏవైతే చేస్తున్నామో అవి మనం ఇచ్చేటప్పుడు మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఈ ట్రాన్సాక్షన్స్ లో డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు కూడా అవతల పర్సన్ ఏం చేయాలంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా వాడు పాన్ నెంబర్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటండి. ఎనీ చేంజ్ ఇన్ అడ్రస్ ఆర్ నేమ్ ఆర్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది విచ్ పాన్ వాస్ అలాటెడ్ షుడ్ బి ఇంటిమేటెడ్ టు ది అసెసింగ్ ఆఫీసర్. అంటే పాన్ నెంబర్ లో నేను మెన్షన్ చేసిన అడ్రస్ కానీ పాన్ నెంబర్ లో నేను మెన్షన్ చేసిన నేమ్ కానీ లేకపోతే పాన్ నెంబర్ లో నేను అప్లై చేసిన నేను చేసిన బిజినెస్ కానీ చేంజ్ అయితే కనుక అసెసింగ్ ఆఫీసర్ కి మనం ఇంటిమేట్ చేయాలంటండి. ఎనీ పర్సన్ హూ హాస్ ఆల్రెడీ బీన్ అలాటెడ్ PAN shall not obtain or possess another PAN. Therefore, SSC cannot hold two permanent account numbers. సార్ 2 పర్మనెంట్ అకౌంట్ నంబర్స్ ఉండొచ్చా సార్? 2 పాన్ నంబర్స్ ఉండొచ్చా? ఉండకూడదు అంటండి, ఒకటే పాన్ ఉండాలంటే. ఎనీ పర్సన్ ఫెయిలింగ్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 139A with reference to permanent account number will be liable to penalty equal to 10,000. Any person failing to quote PAN number quoting false permanent account number shall be levied penalty of 10,000. నేను నా పాన్ నెంబర్ కాకుండా వేరే వాడి పాన్ నెంబర్ ఇచ్చేసాను అనుకోండి, ఏదో ట్రాన్సాక్షన్ జరిగిపోవాలని చెప్పేసి అప్పుడు పెనాల్టీ ఎంత అంటే 10,000 అవుతుంది అంటండి. ఓకే, రైట్ సార్. నాకు 2 పాన్ నెంబర్లు ఉంటే ఏం చేస్తారు సార్? 139 లో చెప్పిన ప్రొవిజన్స్ ని అప్లై చేయలేదు కాబట్టి నాకు ఎంత ఇస్తారంటే పెనాల్టీ 10,000 అనేది లెవీ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇది పాన్ నెంబర్ గురించి స్టోరీ అండి. 139A అండ్ కోటింగ్ ఆఫ్ ది పాన్ నెంబర్. ఇక్కడతో మనకి ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ అనేది చాప్టర్ కంప్లీట్ అయిందంటండి.